ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చినటువంటి గొప్ప దైవజనులు బిషప్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి, వేదికను అలంకరించిన దైవజనులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప వక్తులు ఉన్నప్పుడు మేము మాట్లాడక్కర్లేదు, కానీ మా అయ్యగారు ఒక మాట చెప్తుంటారు, ఎప్పుడైనా ఒక అవకాశం దొరికితే నాయన అది మన చివరి ప్రసంగం అనుకుంటూ చేయాలి అని మమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. కనుక ఇంతమంది వక్తల్లో మేమే మాట్లాడతాం, మేము నిజానికి కూడా ఏమీ ప్రిపేర్ అవ్వాలి. కానీ ఎప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మా అయ్యగారి గురించి, మా అమ్మగారి గురించి ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాడిని. ఏమనంటే అహరోను కుమార్తెల్లో ఒక ఆమె ఉన్నది, ఆమె యొక్క గుణలక్షణాలని ఎప్పుడు చెప్పేవాడిని. కింద వినేటువంటి మా మనోజ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ అనుకుంటారు, సాంజల్ గారికి ఇయే తెలుసుకోవాలి, ఇంకేమీ తెలియదు కాబోలు అనుకుంటారు. అందుకని ఎప్పుడు ఆ మాటలే కాదు, కానీ మరొక దంపతులను మీ మధ్య ఉంచాలని మనందరం ఎదిగినటువంటి గొప్ప ఫ్యామిలీ అబ్రహాము, శారా, విశ్వాసులకు తండ్రి అయిన మరి మా అయ్యగారికి ఈ మాట సరిపోతే అంతటి భక్తులతో పోల్చున్నారని మీ అయ్యగారు అనుకోవద్దు. ఎందుకనంటే అనేక మంది దైవజనులను తీర్చిదిద్దిన గొప్ప దైవజనులు. మరి మాలాంటి చాలా మంది సేవకులు వాళ్ళ సేవ చేస్తున్నామంటే ఆయన దగ్గర మేము తీసుకున్నటువంటి అనుభవాలని. అందుకని సేవకులకు తండ్రిగా, విశ్వాసులకే కాదు కానీ అనేక మంది సేవకులకు తండ్రిగా దేవుడు మా అయ్యగారిని ఉంచారు, బిషప్ అయ్య గారికి. మరి ఆ పేరు వారికి సరిపోద్ది. మరి ఇక్కడ అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మాట్లాడిన కవీశ్వరులు శాలిని గారు చెప్పారు అమ్మగారి పేరు. అంటే మేము ఆమె పిల్లలు లాంటి వాళ్ళు, మేము ఆ పేరు కూడా తెలీదు. నేను అయ్యగారితో 20 సంవత్సరాల నుండి అనుబంధం కలిగి ఉన్నాను, కానీ అమ్మగారి పేరేంటో మాకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మా అయ్యగారు ఎప్పుడు ఆ పేరు వాడరు. నేను చాలా పెళ్ళిళ్ళు చేస్తుంటాను, పెళ్లి ప్రసంగాల్లో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు భర్త భార్యను ఎలా చూడాలనంటే మా అయ్యగారిని చెప్తుంటాను నేను. మాకు చాలా ఇష్టం అది. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఆయన కోపేసుకొని చూడలేదు, ఆయన ప్రేమనే చూసాం. మాకు తెలిసిన పేరు ఏంటంటే హనీ అని చాలా ముందుగా పిలుస్తుంటారు. భార్యను పేతురుపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని వారిని సన్మానించాలని ఉంటుంది 7వ వచనంలో. అలా గొప్పగా సన్మానించే భర్త ఎవరైనా ఉన్నారనంటే అది బిషప్ అయ్య గారు, మా అయ్యగారు అని చెప్పాలి. ఒకసారి గట్టిగా చప్పులు పడతారు అందరూ కూడా. అది అవచనం వారికి అంకితం ఇస్తున్నాం. మరొక వచనంలో చూస్తే ఇక పై వచనంలో 6వ వచనం, ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుతూ అతనికి లోబడి ఉండేది. మరి అమ్మగారిలో మేము చూసేది ఏంటంటే ఎప్పుడు కూడా చాలా వినయం, చాలా విధేయత. ఆమె నోరు తెరిచి స్పష్టంగా కొద్ది నిమిషాలు మాట్లాడటం మేము ఎప్పుడు చూడలే. అంత వినయము, విధేయత మేము అమ్మగారిని ఎప్పుడు చూస్తుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో లోబడినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే శారా తప్ప ఇంకొకరు లోబడిన అంత గనులు ఇంకెవరు లేరు స్త్రీలలో. అందుకే ఆది తల్లిగా మనకి సంఘానికి పరిచయం అవుతుంటారు. అలాంటి గొప్పగా భర్తను సార్, నా యజమానుడా అని పిలిచేటువంటి గౌరవనీయమైనటువంటి స్థితి శారా అనేటువంటి తల్లిగారిలో ఉంది, మా అమ్మగారిలో ఉంది. ఈ మాట మా అమ్మగారికి అంకితం చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కనుక ఈ దంపతులను చూస్తున్న మనం అందరం కూడా భార్యను సన్మానించాలి, అలాగే భార్యలు భర్తను గౌరవిస్తూ ఉండాలి. ఈ దంపతులు బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము, శారాలను చూస్తూ మా అయ్యగారు అమ్మగారికి మాటలు అంకితం చేస్తూ వారి వల్లే లోబడి ఉండాలని, వారి వల్లే సన్మానించాలని తెలియజేస్తున్న ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలండి. దైవజనుల యొక్క మరి 33వ వివాహ వార్షికోత్సవం, అలాగే అమ్మగారి యొక్క ప్రథమ విరమణ తలంచుకుంటూ కృతజ్ఞత కూడికలు. నేను కూడా ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రభువు నాకు ఇవ్వడాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దైవజనులు మరి ఆత్మయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వేలాదిగా ప్రసంగాలు, వందలాది మంది పైన అనేక మంది సేవకులను తీర్చిదిద్ది నిజంగా దేవుని చేతిలో బలంగా వాడబడమే కాకుండా వారు ఏ పెళ్లి చేయడానికి వెళ్ళినా వారు పెళ్లిని జ్ఞాపకం చేయకుండా ఏ పెళ్లి ముగించలేదు. ఏ పెళ్లి చేయడానికి వెళ్ళినా వారి పెళ్లి రోజుని, వారి పెళ్లిని జ్ఞాపకం చేయకుండా ఏదో కోణంలో ఏదో రీతిగా వారు జ్ఞాపకం చేస్తారు. నిజంగా ఈరోజు అప్పుడే 33 సంవత్సరాలు అయిపోయిందా అన్నట్టుగా
రెండవదిగా మరి అమ్మగారి గురించి నిజంగా ఇందాక దైవజనులు సామ్యలయ్య గారు చెప్పినట్లుగా ఇప్పటి వరకు మరి గవర్నమెంట్కి చేసిన ఫుల్ టైం సేవలో ఆ అమ్మగారు అనడానికి నిజంగా బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలలో మరి ఇందాక శారా గారు కూడా జ్ఞాపకం చేసినట్టుగా అక్షరాలు అవన్నీ అమ్మగారి జీవితంలో నెరవేరైతే ఇంకా దేవుడు దీర్ఘాయుష్యం ఇచ్చి ఆ దేవుని పరిచర్యలో దైవజనాల్ని కూడా నేను వాడుకుని ఇంకా బలంగా పరిచర్యలో వారి పిల్లలను కూడా దేవుడు ఎంతగానో దీవించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు. థ్యాంక్ యూ సార్. హల్లెలూయా. నాకు ఇస్తారని కూడా సమయం నేను మన గురించి నేను ఆలోచన కలిగలేను. యొక్క మహాకృపను బట్టి మరి వారి గురించి చెప్పకుండా ఉండలేను. వేదిక మీద ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హరత్ గారిని బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవునికి వాక్యం సెలవిస్తోంది, మరి ఆదాము అవ్వలను దేవుడు జతపరిచినాడు. వారిద్దరిని దేవుడు ఎలా జతపరిచినాడో మరి అట్లాగా దేవుడు అయ్యగారిని అమ్మగారిని అలా జతపరిచినట్లుగా నేను గమనిస్తూ ఉంటాను. బైబిల్లో ఒక మాటను చదువుకున్నాం. కీర్తన గ్రంథం 48లో వచ్చాను. మొదటి 2 వచనాలు. కీర్తన గ్రంథము 48 మొదటి 2 వచనాలు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును ఒక కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఉత్తర దిక్కున ఏముందండి? ఉత్తర దిక్కున మహారాజు పట్టణం, దానికి దేవుడు సీయోను పర్వతమనియు రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. ఉత్తరా కుమారి. ఈ ఉత్తరానికి ఏమున్నట్టు మహారాజు పట్టణం అండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అది భూమికి రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. సీయోను అనే మాటకు ఎత్తైన స్థలము లేక దావీదు పట్టణము. అంటే దావీదు అనే మాటకు ప్రియుడు అని అర్థం. దేవుని చేత ప్రియుడుగా ఎంచబడినటువంటి ఆ యొక్క హరత్ గారు అసలు పేరుకి చాలా కలయికండి. దేవుడి స్థలంలో రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి నిజంగా చాలా సంతోషకరంగా అనేక మందికి ఆశీర్వాదకరముగా సంతోషకరముగా ఆయనను ఒక సంఘ కాపరిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను దేవుడిని అడిగిన ప్రభు ఏం చెప్పాలంటే ఉత్తరాన ఏమన్నది అని చెప్పమన్నాడు. ఉత్తరాన ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి ఉత్తరాన అది మహారాజు పట్టణము సీయోను. అది సంతోషకరమైనది. సంఘమునకు అది సాదృశ్యంగా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి కొన్ని సంపాదించినటువంటి సంఘముగా దానిని ఎంచుతా ఉన్నది. రూపాన్ని కళచుటలు రేకులను కొరడాడ్డలను చేర్చబడిన శరీరాన్ని ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క పరిశుద్ధ పట్టణము సంఘమును దేవుడు ఏర్పాటు చేసినాడు. అట్టి సంఘమునకు దేవుడు శిరస్సు అయి ఉన్నట్లుగా ఈ ఉత్తరా కుమారి గారికి ఆయన శిరస్సుగా అరతగానే వచ్చి సర్వభూమికి కూడా సంతోషకరముగా దేవుడు చేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వారిని జతపరిచినాడు కనుక వారు ఇద్దరు కూడా వారు తప్పనిసరిగా ఆదాము యొక్క మరి ప్రక్కట ఎముకను తీసి అవను ఏ రీతిగా చేసినాడో ఆ రీతిగానే ఆమె ఆయనలో ఒక ఎముకగానే ఆమెను దేవుడు తన యొక్క మరి ఎంతో శ్రేష్టమైన సౌమ్యతను ఆమె కలిగి ఉన్నారు.
వారు ముసలితనమని ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి, అంటే సారం అంటే జీవము కలిగి పచ్చగా ఉంటారని వాక్యం సెలవిస్తా ఉంది. జీవం అంటే యేసయ్యే. నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు. ఆ జీవమును వారి కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో దేవుడు మరి ఇంకను చిగురు అని అంటే యేసయ్యే. ఎవరు ఆ యాకోబు చిగురు అంటే యేసయ్యే. చిగురు పెడతారు అని అంటే యేసయ్యలో వారు సారము కలిగి, సారం ఎక్కడ ఉంటుందంటే భూమిలో ఉంటుంది. భూమిలో ఆ భూమి నుంచి, అంటే ఆ వేరు నుంచి వారు సారము వెదజల్లి సర్వభూమికి కూడా వారు ఆశీర్వాదకరముగాను, రమ్యముగాను, సంతోషకరముగా ఉండులాగా యేసుక్రీస్తు తన యొక్క రక్త ప్రోక్షణ వీళ్ళ మీద ఉంచునుగాక. ఆమేన్. సంవత్సరాల వైవాహిక జీవితాన్ని విజయవంతంగా ముగించుకొని ముందుకు 34వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి దైవజనులు హర్త్ బాబు గారు దంపతులకు, అలాగే ఉద్యోగ విరమణ 26 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది ప్రభుత్వ సేవకు విరమణించి పూర్తిగా ప్రభు సేవకు అంకితమైనటువంటి దైవజనురాలు ఉత్తర కుమారి గారు రూత్ క్రిస్టియానా అమ్మగారికి వందనాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాను. వారి యొక్క అత్తగారు అంటే అమ్మగారు హర్త్ బాబు గారు తల్లి గారు వారు ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలను రాసి క్రైస్తవ సమాజానికి ఎంతో ఉన్నతమైన సేవ చేశారు. ఆ యొక్క వారసత్వాన్ని అమ్మగారు తీసుకుని ఆ పరిచయం కొనసాగించాలని ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ సంఘాలను, నిజంగా హర్త్ బాబాయ్ గారి గురించి చాలా విషయాలు చెప్పవచ్చు. నాడి చూసి వైద్యం చేసే వ్యక్తి అయిన, అంటే ఎవరికి ఏ విషయం చెప్పాలో, ఎవరిని ఎలా ధైర్యపరచాలో, ఎవరిని ఎలా బలపరచాలో నిర్మోహమాటంగా సేవకుల్ని ధైర్యపరిచి ప్రోత్సహించి ఉన్నతమైనటువంటి ఉపదేశాలు, ఉన్నతమైనటువంటి ఆదర్శ భావాలు కలిగినటువంటి మంచి దంపతులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, వారి యొక్క ఆ వాక్యం ముసలితనం అని అన్నారు కానీ ముసలితనం ఛాయలు అక్కడ కనబట్టలా రావు కూడా. కారణం ఏంటంటే అమ్మగారు అంతగా సేవలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ నా యొక్క అభినందనలు వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మనల్ని చూస్తున్నారు, వాళ్ళు ఒకరినొకరు చూసుకోవట్లేదు. అదే ప్రారంభం జట్టు అయితే కనుక ఒకరినొకరు చూసుకుంటారు. 33 సంవత్సరాలు సీనియర్ ఉన్నది కాబట్టి ఎవరు చూస్తారు? మనల్ని చూస్తారు. వారి వైవాహిక జీవితంలో 33.5 సంవత్సరాలు ఎలా గడిచినని ఇంటర్వ్యూ కనుక చేస్తే కనుక చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి, చాలా శుభాలు ఉన్నాయి, చాలా కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది. అయ్యగారు అందుకని అమ్మగారు కొంచెం ఒడిలింటి కనపడ్డారు కానీ అయ్యగారు కనపడలేదు. ఎందుకు కారణం అంటే కనుక ఆమె చేతి వంటకాలు ఆయన నున్నగా తయారు చేసేసారు. మీకు తెలియదు అంతే, అది భార్య భర్తలో రహస్యం. మీరు ఎలా చెప్పగలుగుతారు? అది చూస్తే తెలుస్తుంది మనకి. చాలా సంతోషం. మరి అమ్మగారు టీచర్గా, స్కూల్లో టీచర్, ఇంటిలో టీచర్, చర్చిలో కూడా టీచర్గా, ఉపాధ్యాయురాలుగా వారు సేవలను అందించి నమ్మకముగా, ముఖ్యంగా మరి ముఖ్యంగా ఒక దైవ ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను విద్యార్థుల పట్ల శ్రద్ధ కలిగి వారి చేతుల్లో ఉన్న స్టూడెంట్స్ని వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి చెప్పగలిగింది ఏంటంటే కనుక వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టి వారు విద్యాభ్యాసం చేసినట్టుగా
నేర్పించిన శ్రద్ధ కలిగిన వారే ఉన్నట్టు కనిపిస్తుంది. కనుక వారు దేవుడు ఇప్పుడు స్కూల్లో రిటైర్మెంట్ ఇచ్చారు, కానీ మిగతా విషయం కూడా మందిరం పరిచయంలో ఇంకా శ్రద్ధ కలిగి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. వారి దినములు బైబిల్ ఉంటుంది కదా, లూకాసు 1:23లో వారి దినములు మరి ప్రయాసం మరి కష్టాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అందుకని ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చేసరి అంటే స్కూల్కి వెళ్ళి పని లేదు. అసలు డ్యూటీ ఎవరు తప్పిందో తెలుసా మీకు? అయ్యగారు తప్పింది. ఎక్కడ ఫోన్ చేసి వచ్చేస్తున్నా, ఇక ఎప్పుడు వచ్చేస్తున్నా అంటున్నారు. ఇక ఆ మాట మనకి వినబడదు. ఇంకా దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక వారు 33 సంవత్సరాల్లో వారి జీవితంలో తణుకు పట్టణంలో ఒక సీనియర్ సేవకులుగా, అలాగే కొంతకాలం బైబిల్ కాలేజ్ నడిపించండి ఇక్కడ సేవకులు తయారు చేశారు. ఇక్కడ వారితో జతపని వారు కూడా సేవకులు ఉన్నారు. ఆ సేవకులు తయారు చేశారు, సంఘాలు కట్టారు, అనేకమైన ప్రసంగాలు అంశాల వారీగా ప్రసంగాలు తయారు చేసి చాలా మందిని సిద్ధపాటు చేశారు. ప్రజెంట్ మా కాలేజీలో కూడా ఒక లెక్చరర్గా టీచింగ్ చేస్తూ ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. అందుని బట్టి క్లాప్స్ కూడా ఒకసారి అందరూ కూడా. ఆయన పేరు రోజు ఏంటి మన నుంచి చప్పలు కొట్టడానికి కొడుతున్నారు మీరు అందరూ. మనం వచ్చింది చప్పలు కొట్టడానికి వచ్చింది, గట్టి కొట్టడం ఒకసారి. కనుక వారి యొక్క జీవితకాలం ఆయుష్కాలం అంతా కూడా ఆయన కృపాక్షేమాలు మెండుగా ఉండి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన బిడ్డలు ఏ రీతిగా ఆశీర్వదించారో వారికి ఇచ్చిన బిడ్డలు కుమారులు కుమార్తెల మీదను అలాగే ఆత్మీయ బిడ్డల మీదను ఆయన సన్నిధించి ఆయన అభిషేకం ఏలియా మీద అభిషేకం ఎలీషా మీద ఏ రీతికి వచ్చిందో, అలాగే మోషే మీద ఆశీర్వాదం యెహోషువ మీదకి ఎలా వచ్చిందో, వారి దినములు వారి ప్రయాస రాను ఒక పంట పొలం వలె వృద్ధి చెందినట్లుగా సహాయం చేయనట్లుగా దేవుడు వారి యొక్క జీవితాన్ని ఫలభరితంగా చేయనుగాక. చెప్పండి. విడుదలను బట్టి స్థుతిస్తున్నాను. వారి కుమారులు, పెద్ద కుమారులు, మాతృ నాయకులు డాక్టర్ అద్వయ్య గారిని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తణుకులో బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు నేను నా కుటుంబం రావడానికి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి, అంటే సేవాపరంగా కుటుంబ విషయంలో అనేకమైన లోతైన విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపారండి. అయ్యగారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపారు. మరి ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో అందరూ కూడా ఆహ్వానించి ప్రభువును స్తుతించేటువంటి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ కూడా సేవ విషయంలో అనేకమైన విషయాలు మాకు నేర్పించినటువంటి గొప్ప దైవజనుడు అమ్మగారు కూడా చక్కటి విజయాలు అనేక మందికి అభిషేకం చేసి మరి ఉద్యోగ వివరణ, అలాగే 33 సంవత్సరాలు వారి కుటుంబ సంవత్సర దాంపత్య జీవితం కొనసాగించి వారి యొక్క నూతన సంవత్సరంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశపెట్టారు. నిజంగా అయ్యగారి కుటుంబం అలాంటి సేవకులకి ఒక ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా ఉండటం అది దేవుని యొక్క కృపండి. అనేక మంది సేవకులను బలపరచడానికి, యవనస్తులను దేవుడిని నడిపించడానికి దేవుడు చెప్పారు. నిజంగా చక్కని వాక్యం గ్రహించారండి. సారము కలిగి పచ్చగా ఉంది. ఇందాక అయ్యగారు కిందకు వచ్చారు. నేను లేచి అయ్యగారికి ప్రజలకు చెప్పానండి. నాకంటే సుడిగా స్టేజ్ ఎక్కారండి. అది దేవుని కృప, దేవుని కృప. ఎక్కడ బడానికి కానీ సరాలికి కానీ ఏ విధమైనటువంటి శక్తి లోపం లేనటువంటి అది కేవలం దేవుని కృప. నీతి మంతులు సారము కలిగి ఉంటాడు. నిజంగా దేవుడు అటు ఆధ్యాత్మికంగా శారీరక పరంగా కూడా ఎంతగానో ఆయన కృపంతో నింపుతాడండి. దేవునికి మహాకృప. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లెను అని రాయబడి ఉంటుంది ఆదికాండ గ్రంథం. నిజంగా ఒక సంఘానికి కానీ ఒక కుటుంబానికి కానీ ముగిస్తున్నానండి, ఒక సంఘానికి కానీ ఒక కుటుంబానికి కానీ
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తోడై ఉంటారో వాళ్ళు వర్ధిల్లుతారు. ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, భార్య భర్తలుగా కుటుంబం ఉన్నారు. సంఘమైనా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైన ఏదైనా వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారికి ఎవరు దేవుడు తోడుగా ఉండాలంటే ఒకటి దేవుని మాటకు లోపడాలి. ఎవరు దేవుని మాటకు లోపడతారో వారికి దేవుడు తోడుగా ఉంటారు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటారో వారికి ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఏ కోణమైనా కావచ్చు, సేవ కావచ్చు, సంఘం కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు తోడు కావాలి. దేవుడు తోడు కావాలంటే ఆయన మాటకు లోపడాలి. మోషే గారితో ఒక సందర్భంలో దేవుడు అంటారు, మోషే నేను మీతో కూడా రాను. ఏ ప్రభా మీరు రుణాలు కనుకనే ఎర్ర సముద్రం పారేది కదా, మీ రుణాలు కనుకనే మన కురిపించబడింది, మీ రుణాలు కనుకనే పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మీరు రుణాలు కనుకనే కదా ప్రభా, మీరు రాకపోతే కడుకోవడం ముందుకు అని అన్నప్పుడు రానయ్యా. ఎందుకు రాను ప్రభా? కారణం చెప్తున్నారు, మీరు లోపడనల్లనే ప్రజలు. అక్కడిని సరి చేసుకున్నారు, లోపడ్డారు, ముందుకు వెళ్ళారు. నిజంగా అయ్యగారు బట్టి, అమ్మగారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. కృప కలిగిన దేవుడు వారి కుటుంబానికి, సంఘానికి తోడుగా ఉన్నారు కనుకనే ఏమంటే కుటుంబ విషయంలో కానీ, అమ్మగారు ఉద్యోగ విషయంలో కానీ, అయ్యగారి సేవ విషయంలో కానీ. ఇందాక నేను వచ్చినప్పుడు నా ఎలాగ మేము వచ్చి బైబిల్ క్లాసులు ఉన్నాం కదండి, వెంటనే నా మనసు అనిపించింది చర్చలకు వెళ్ళి చిన్న ప్రేయర్ చేసుకుందామని వెళ్ళానండి. జస్ట్ చిన్న ప్రేయర్ చేసుకున్నాను. అప్పటికిప్పటికి రూపురేఖలు అయ్యారు. ఎంతో అభివృద్ధిని చూస్తున్నానండి. ఇది కేవలం దేవుని కృప. రాబో కాలంలో ఇంకా అనేకమైన వేలాది ఆత్మలకు ఒక ఆత్మీయ తండ్రిగా, తల్లి నాయకులుగా ఉండాలని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక 120 కీర్తనలు జన్మించారండి. ఆ 120 కీర్తనల వాగ్దానాలు ఇంకా లక్ష్యము అయ్యగారి పట్ల దేవుడు నెరవేర్చాలని పరిశుద్ధాత్మ దేవుని స్థుతిస్తూ ఈ సమయించినందుకు దేవుని స్థుతిస్తూ అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో బైబిల్ వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మరి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్. మరి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే 30 సంవత్సరాల క్రితం ఈ కాలనీలో మరి పాస్టర్ అయ్యారు. ఇంకా మేము ఇక్కడ 1994లో మేము ఇక్కడికి వచ్చాము. అప్పటికే అయ్యారు ఇక్కడ సేవ ప్రారంభించారు. మరి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సహించి మరి ఈ దినాన్ని ఆయన మరి ఇప్పుడు అందరూ చెప్పారు కదా, విశ్వాసులకు తండ్రి అన్నారు, మరి ఒక సేవకులకు తండ్రి అన్నారు. మరి ఇంత స్థితికి ఆయన ఎదిగారంటే మరి దీని అర్థము మన బైబిల్ గ్రంథం ద్వారా నెరవేరింది. ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్. మరి ఎంత శ్రమ పడితే ఆయన ఈ రోజు ఈ స్థితికి ఎదిగారనేది మనకి తెలియబడుతుంది. మరి ఈ సమయంలో పాస్టర్ గారు నేను కూడా కలిసి పనిచేసాం. రానంగి హై స్కూల్లో మేమిద్దరం కలిసి పనిచేసినప్పుడు నిజంగా మేడం గారి గురించి చెప్పాలంటే అప్పుడే అందరూ చెప్పారు, ఆవిడ చాలా సౌమ్యురాలు. ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. నేను పిల్లలకి చెప్పేటప్పుడు చాలా సీరియస్గా అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చాలా ఆలస్యంగా చెప్తుండేదండి. మేడం గారు చాలా కామ్గా క్లాసులోకి వెళ్ళి మీరు అలా చేస్తే ఎలాగా, ఇలా చెయ్యాలి అని అనేవారు. నేను అనుకునేదాన్ని, నీ ఇంత స్పీడ్గా చెప్తున్నానేమో, మేము మా మాట వినట్లేదు, ఈవిడ మాట వెళ్ళి వింటారని ఒకసారి నేను కిటికీలో చూస్తే ఆవిడ చెప్పింది వాళ్ళు యాజిటీస్గా ఫాలో అయ్యారు. అంటే ఆ చెప్పే విధానం ఒక్కొక్కరికి టీచర్స్గా ఉండేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధానం ఉంటుంది. మేడం గారు ఎంత సౌమ్యంగా, ఎంత స్లోగా చెప్పినా కూడా పిల్లలు చాలా చక్కగా యాక్సెప్ట్ చేసేవారు. మరి ఆ విషయంలో మేమందరం కూడా ఆవిడని అనుకరించేవాళ్ళం. నిజంగా అలాగే మరి చాలా విషయాల్లో మేమిద్దరం కలిసి పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి మాది కాలనీలోనే చివరి హౌస్ అయితే అక్కడ ఒక విగ్రహాన్ని మా ఇంట్లో అడ్డుకునే వాళ్ళ ద్వారా ఒక విగ్రహం పెట్టబడింది అక్కడ. ఆ విగ్రహం గురించి నేను ఒక రోజు బాధపడుతూ మేడం గారితో పంచుకుంటే ఆవిడ చాలా సింపుల్గా ప్రార్థన
చేద్దామన్నారు. ఇది అంటే ఇప్పుడు ఆ విషయం అంతా అప్రస్తుతం, కానీ అది ప్రార్థన అంటే అది చాలా భయంకరమైనటువంటి ఒక సిచ్యుయేషన్ అనమాట. ఆ సిచ్యుయేషన్ మేము ఫేస్ చేయాలి అంటే ప్రార్థన ద్వారా ఇది జరుగుతుందా అనేటువంటి ఒక అవిశ్వాసం మనలో వస్తుంది అనమాట. కానీ మేడం గారు చెప్పినప్పుడు నేను ప్రతిరోజు దాని గురించి ప్రార్థన చేసినప్పుడల్లా ఉత్తమ్ కుమార్ గారు ఇలా అన్నారు కదా, అది జరుగుతుందా అనుకుంటూ ఉండేదాన్ని మనసులో. కానీ ఆఫ్టర్ 20 years అది నెరవేరింది. ఇందుని బట్టి కూడా నేను దేవుని మహిమపరుస్తున్నాను. అలాగే మేడం గారు చెప్పినటువంటి విధానం అనమాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అలాగే ఆవిడ మరి తన ఉద్యోగ జీవితంలో మరి ఎంతో మందిని భారత పౌరులుగా తీర్చిదిద్దారు. అలాగే మరి ఆత్మీయ తల్లిగా కూడా ఎంతో మందికి ఆవిడ ఆదర్శప్రాయంగా ఉన్నారు. మరి ఈరోజు మరి పాస్టర్ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ టు మేడం గారు. మరి మిగిలిన ఉన్న కాలం కూడా మీరిద్దరూ కూడా ఇంకా ఈసారి నుంచి మీకు ఫుల్ టైం. డిసెంబర్ నెల వచ్చిందంటే అయ్యారు డిసెంబర్ నుంచి ఇంచుమించు డిసెంబర్ జనవరి అంతా కూడా ఈ నైట్ ప్రేయర్స్ ఉంది. మరి ఆ టైంలో ఆవిడ నైట్ ప్రేయర్కి వెళ్ళి మార్నింగ్ స్కూల్కి వచ్చి కొంచెం అలసటగా ఉండేవారు అన్నమాట. ఆ టైంలో మేము అనుకునేవాళ్ళం సెలవు పెట్టాలంటే మాకు డిసెంబర్ నెల అసలే సెలవు దొరకం. అటువంటి పరిస్థితుల్లో కూడా మేడం గారు ప్రతిరోజు ప్రేయర్స్కి అటెండ్ అవుతూ మార్నింగ్ స్కూల్కి వచ్చేవారు. మరి ఇక్కడి నుంచి మీకు దేవుడు ఫుల్ టైం ఇచ్చేశారు. అది బట్టి కూడా దేవుడికి మరి మహిమ చెల్లించుకోవాలి. మరి రెండవదిగా ఇంకొక విషయం, పాస్టర్ గారు మా నాన్నగారు చాలా సమకాలికంగా ఉండేవారు అనమాట. మరి పాస్టర్ గారు మా ఇంట్లో ఏ చిన్న విషయం ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరి అయ్యగారే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి ఆయన మమ్మల్ని చాలా కాలనీలో మంచి హెల్ప్ఫుల్గా ఉండేవారు. మరి ఎందుబట్టి కూడా ఇది నాకు ఒక ప్రివిలేజ్ ఏంటంటే ఒక సభాముఖంగా మీకు మా కృతజ్ఞతలు తెలియజేసే సమయం అన్నమాట ఇది. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి పెద్దలకి మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకోవచ్చు. మరి ఈ మిగిలి ఉన్న కాలం కూడా మేడం గారు ఇంకా పూర్తి టైంని దేవుళ్ళు స్పెండ్ చేస్తూ మరి అనేకమైనటువంటి ఆత్మలను సమకూర్చాలని మరి అందరిని బట్టి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ మాటలు ఇస్తున్నాను. విద్యా నిర్మల టీచర్ గారి గురించి ఒక 5 నిమిషాలు వారు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. లాస్ట్లో పనిచేస్తున్నారు, ఫస్ట్లో ఈవిడ చివరి. దేవుడి నామమున అందరికీ వందనాలండి. ముఖ్యంగా వివాహ దినోత్సవం జరుపుకుంటున్న అయ్యగారికి మా టీచర్ గారికి ముందుగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నేను ఇప్పుడే జస్ట్ వచ్చానండి, చిన్న పని వల్ల కొంచెం లేట్ అయింది. మేడం గారు నా పేరు చెప్పగానే అయ్యి బాబు నాకు ఇచ్చారేంటి ఇంతమంది దైవజనుల ముందు చెప్పాలంటే కొంచెం భయం అండి. టీచింగ్ అంటే పిల్లలు ఏమి తెలియని పిల్లలకి ఏదో చెప్తాం, కానీ అందరి ముందు చెప్పాలంటే కొంచెం నెర్వస్గా ఉంటుంది. మేడం గారి గురించి చెప్పాలంటే మేడం గారు నాకు ఇరగవరం మండలం నుంచే పరిచయం అండి. కాకపోతే అంత కాదు, ఒక కాంప్లెక్స్లో కలిసి ఉండేవాళ్ళమండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా ఇద్దరికి ప్రమోషన్ వచ్చిందండి. దాదాపు 40 kilometers కలిసి వెళ్ళేవాళ్ళమండి బస్సులో. నేనైతే మేడం గారి కంటే ఏజ్లో కొంచెం చిన్నదాన్ని, రోజు తిట్టుకునేదాన్ని అండి, బాబు ఇంత దూరం ప్రమోషన్ అనవసరంగా తీసుకున్నానేమో అంటే. మేడం గారు ఒక్కరోజు కూడా తప్పదండి, ప్రమోషన్ అనుకున్నాం కదా వచ్చాను కదా అనేవారు. ఆవిడని చూసి నేను అలాగే డైలీ కొంచెం ఏదో మేడం గారే చేస్తుంటే నేను చేయలేనా అనేసి రోజు ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని అండి. మా వారు ఎందుకు తీసుకున్న ప్రమోషన్ అనేవారు. మేడం గారు ప్రయాణం చేస్తుంటే నేను చేయలేనని మళ్ళీ నాకు నేనే బూస్టప్ చేసుకుని రోజు అలాగే బస్సులో వెళ్ళేవాళ్ళమండి. గుడుం నుంచి మళ్ళీ అక్కడ ప్రకాశ్రావు పాలెం అంటే 40 kilometers వచ్చేదండి. 40 వెళ్ళడం 40 రావడం అండి. సార్ పాస్టర్ గారు తీసుకొచ్చేవారండి రోజు. మా ఇద్దరం బస్సు ఎక్కి మేడం గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి. ఒక విషయం కదండి, అన్ని విషయాల్లోనూ ప్రతిదీ ఆవిడనే ఆదర్శంగా తీసుకునేదండి. టీచింగ్లోనేంటి మేడం చెప్పినట్టు, మా సిస్టరేనండి ఇప్పుడు మాట్లాడిన ఆవిడ, తను చెప్పినట్టు మేడం గారు చాలా సైలెంట్గా ఏంట్రా ఇలా అల్లరి చేస్తే ఎలా అమ్మా అనేవారు.
మేమైతే స్టిక్ పట్టుకుని కొట్టడమో లేకపోతే ఏంట్రా ఇలా చేస్తున్నారనే ఆవిడ అసలు ఏమి స్టిక్ పట్టుకెళ్ళేవారు కానీ ఉపయోగించేవారు కదండి. అంత స్మూత్గా అంత ఎలా ఉండేవారో ఏంటో నాకు ఇప్పటికీ అయితే అర్థం కాలేదండి. మేడం గారిని ఇంకా ఫోన్లో రోజు అడుగుతూ ఉంటాను నేను. ఇంకా తర్వాత ఎలా చేయాలి మేడం, ఎంత మీలాగా ఎలా ఉండాలండి, లేకపోతే అలా ఉండకపోతే నిజంగా బీపీలు షుగర్లు వచ్చేస్తాయండి. మేడం గారు ఉన్నట్టుంటేనే మనం ఈ 10 years సర్వీస్ అయినా పూర్తి చేయగలమేమో అనిపిస్తుందండి. అంత సౌమ్యరాలండి మేడం గారు. అసలు అంటే ఇక్కడ సభాముఖంగా చెప్పడం కాదండి, స్కూల్లో మేము అబ్జర్వ్ చేసిన ప్రతి మినిట్ నేను అబ్జర్వ్ చేసేదండి. భోజనం చేసేటప్పుడు ఏంటి ఎప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యేవారు కదండి. చక్కగా సౌమ్యంగా ప్రతిదీ 1 minute కంగారు పడకండి వెళ్దాం, బస్సు లేకపోతే వేరే బస్సు ఎక్కుదా. నాకేమో కొంచెం కంగారు అండి, వెళ్ళిపోదాం మేడం, నిలబడి వెళ్దామంటే వద్దు కూర్చోండి వేరే బస్సు ఎక్కుదాం. ఇంటికి అంత కంగారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి, 1 minute లేట్ అవుద్ది, ఏమైంది ఇప్పుడు అనేవి. అలాగే ప్రతి విషయంలో నండి ఆవిడ మమ్మల్ని ఎంతో ముందుకు నడిపించారండి. తర్వాత మేడం గారు ఆఫ్టర్ రిటైర్మెంట్ సార్ గారితో మన పాస్టర్ గారితో చక్కగా దేవుని సేవలో ఉంటారని, పూర్తి సేవలో ఉంటారని, అలాగే పిల్ల పాపలతో మనవరాళ్ళు మనవళ్ళు కాబోయే మనవరాళ్ళు మనవల్లో వస్తారండి, వాళ్ళతో చక్కగా హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దైవజనులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచిదండి. చాలా శ్రేష్టమైన 2 విషయాలు. ఒకటి ఏంటంటే విద్యారంగంలో అమ్మగారు అటు స్టూడెంట్స్కి ఇటు తోటి టీచర్స్ కూడా చాలా మాదిరికరమైన జీవితాన్ని వారు చూపించారు. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దైవజనులు బిషప్ గారు కూడా దైవజనులందరికీ కూడా చాలా మంచి మాదిరికరమైన జీవిత విధానం కలిగి ఉన్నారు. సో టోటల్గా వారు ఈ తణుకు పట్టణంలో కాకుండా అనేక మంది దైవజనులందరూ కూడా విశ్వాసులకు దైవజనులకు ఆశీర్వదించబడిన కుటుంబము. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించాలని మనం వారి కొరకై మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని మనం వెళ్ళవలసిన తదుపరి మనం దేవుని యొక్క మన మధ్యలో దైవజనులు ఉన్నారు. సిహెచ్ తిమోతి గారు ఉన్నారు, అలాగే ప్రభు కిరణ్ గారు ఇద్దరు కూడా వచ్చి ప్రార్థన చేయవలసినదిగా వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ. ఆత్మీయ దైవజనులు విశ్వపత్రావు గారికి అలాగే అమ్మగారికి కూడా వారి యొక్క 10వ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వారి యొక్క వివాహ జీవితంలో 33 సంవత్సరాలు కాపాడిన దేవునికి మహిమ తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా త్వరలో వచ్చేది ప్రార్థన. మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీచే ఎన్నిక చేయబడి నాయన నీ చేత నడిపించబడుతున్న నీ పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా దేవునికరంగా సమయంగా ఉంటారో నాయన, పలువురు చెప్పిన నాయన సాక్ష్యాలను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ దాసులు మీరు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి మీకు స్తోత్రం. మరికను నాయన నీకు స్తోత్రాలు. వారి దాంపత్య జీవితంలో నీ సేవ కొరకై పలు కార్యక్రమాలు పలు విధాలైనటువంటి పరిచర్యలు చేస్తూ నీ మహిమ కొరకు బహుగా ఫలించడానికి నీ కృప దయచేయండి. బహుగా నీ ఆశీర్వాదాలు వారిపైన, వారి కుటుంబం పైన, వారు కలిగి ఉన్న సమస్త సేవలపైన మీరు ఉంచి దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. నేటి వరకు కాసి కాపాడి భద్రపరిచిన తండ్రి, ఇక వారి ఆయుష్కాలం అంతా నీ కృపాక్షేమములతో కాపాడి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందండి, ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడు
మహాగణుడు మహోన్నతుడు మా యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన నామంలో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థించేదానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలుసిన ప్రభా. మీరంటే నమ్మదగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా. తల్లి గర్భంలో దేవా మీరు రూపకుటుంబం ఇరువురిని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీ అనాది సంకల్పంలో మీరు ప్రత్యేకపరుచుకుని నేను పరిచయం అప్పగించారు దేవా. సామాజికంగాను నేను ఆధ్యాత్మికంగాను మీ దాసుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు మీకు వందనాలు తెలుసిన ప్రభా. అదేవిధంగా మరి అమ్మగారిని కూడా మీరు ఎంతగానో మీరు బలపరిచి నడిపించారు. ఎన్నో భయంకరమైన నేను స్థితిగతుల నుండి మీరు తప్పించారు. మీకు స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడు అని రుజువు చేసుకున్నారు. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీకు వందనాలు తెలుసిన ప్రభా. మీ దాసులు చేసిన పరిచర్య అంతటినీ మీరు దీవించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇకను దేవా మీ మిగిలిన నా కాలంలో ఇంకా అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నీ దాసుల ద్వారా నీ దాసురాల ద్వారా వారి కుటుంబం ద్వారా మీరు జరిగించుకుని మీరు మాత్రమే మహిమ పొందండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి బలపరచమని నేను నీ విశ్వాస్యత ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, చక్కటి ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం వెళ్తున్నాము. మన జీవితంలో ఏది జరిగినా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాము. మన మధ్యలో ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యమును అందించడానికి రెవరెండ్ సత్యానంద గారు రావడం చాలా సంతోషం. వారు మనకు 30 నిమిషాలు అంటే అరగంట దేవుని యొక్క వాక్యమును వారు ఏఆర్సీ ధర్మకోట ప్యారిస్ మాస్టర్ గారైన కాబట్టి వారికి సమయం. అయినా పోపు గారి దగ్గర రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్, ద ఫాదర్ ఆఫ్ ద రిఫార్మేషన్, 15వ శతాబ్దములో సంఘ సంస్కరణ చేసిన ఆయనకు సంఘం ఇచ్చిన బిరుదు ఏంటంటే సంఘ పితామహుడు, రిఫార్మేషన్, ద ఫాదర్ ఆఫ్ ద రిఫార్మేషన్. ఆయన వామ్స్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేసినవి తప్పు, కాల్చివేయి నీ ప్రసంగాలు, నీ కరపత్రికలు అంటే ఒక మాట అంటాడు. హియర్ ఐ స్టాండ్ అన్నాడు. ఐ స్టాండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని వాక్యం మీద నేను నిలబడ్డాను, నేను వెనకడుగు వేసేది లేదన్నాడు. కాబట్టి నేను కూడా దేవుని వాక్యం మీద నిలబడ్డాడు. కొంచెం వణుకొచ్చినా ఈ తణుకులో దేవుని వాక్యాన్ని వినిపించటానికి ప్రభువు నాకు ఇచ్చిన వీరి ద్వారా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా. అమ్మగారి గురించి టీచర్ గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రార్థన చేసుకునేది ఏంటంటే అక్కడ దైవజనులు చెప్పే విషయాల్లో ఒకటైనా నాకు ఉపయోగపడేది నేర్పు ప్రభువా అని. ఇద్దరు టీచర్ గారులు మంచి విషయాలు చెప్పారు. పిల్లల్ని డీల్ చేసేటప్పుడు చాలా స్మూత్గా, సహజంగా ఏంటంటే సుపీరియారిటీగా, రఫ్గా మనం డీల్ చేస్తాం. అది సైకాలజీలో చాలా తప్పు. ఎడ్యుకేషన్, చిల్డ్రన్ సైకాలజీలో అమ్మగారు దాన్ని తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళతో చాలా సౌమ్యంగా, మృదువుగా ఉండటం వల్ల వాళ్ళు వింటున్నారు అని సాక్షాత్తు వారితో పనిచేసే టీచర్ గారులే చెప్పారు. నేను కూడా అప్పుడప్పుడు సండే స్కూల్ పిల్లలతో చాలా రఫ్గా డీల్ చేస్తే అటు కూర్చో ఇటు అని అంటూ ఉంటాం. ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే ఇది తప్పు. అమ్మగారి ద్వారా ఇక రేపు సండే స్కూల్ తీసుకునేటప్పుడు వాళ్ళతో చాలా ప్రేమగా, మృదువైన మాట కోపమును చల్లార్చును అన్నాడు సాల్మన్ ద వైజ్ వన్. కాబట్టి మృదువుగా మాట్లాడటం అనేది నేర్చుకోవాలనేది ఈ తణుకులో నుండి నేను ఈరోజు నేర్చుకోబోతున్నాను. అందుని బట్టి అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఇచ్చినటువంటి విద్యా వృత్తి
టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబెలెస్ట్ ప్రొఫెషన్. చాలా ఉన్నతమైన అత్యున్నతమైన స్థానం ఉపాధ్యాయులది సమాజంలో. గురువు అంటే, గు అంటే చీకటి, డార్క్నెస్. రు అంటే పారద్రోలేవాడు, టు డిస్పెల్స్. కాబట్టి వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానాన్ని పారద్రోలే వారిని గురువు అని అన్నారు. చీకటిని, అంధకారాన్ని. ఈ భారతదేశంలో దేవునితో సమమైన ఒక మాట గురువుని గురించి చెప్పబడింది. గురువే నమః అని అన్నారు కదా. కనుక బిడ్డల్లో ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞానాన్ని ప్రారద్రోలేటటువంటి సమాజానికి, భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక అత్యున్నతమైనటువంటి వృత్తి దేవుడు వారికి ఇవ్వటం, అట్టి వృత్తిలో వారు సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేయటం అనేది దేవుడి వృత్తిని గురించి ఒక మాట అన్నాడు. ఆ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలి యొక్క ప్రభావం మిగిలినటువంటి బిడ్డలకు, స్టూడెంట్ ఎంత జీవితకాలంలో ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మరి ఆ విషయాన్ని అతను తెలియచేశాడు. చాలా సంతోషకరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి టీచర్ గారు మరొక మాట చెప్పి నేను వాక్యములో 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఏ గుడ్ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీవన్. ఒక మంచి ఎడ్యుకేషన్, విద్య ఏదైనా మార్చగలుగుతుంది ఎవరినైనా. కానీ బట్ ఏ గుడ్ టీచర్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఒక మంచి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ప్రతిదానిని మార్చగలుగుతుందని ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తాను. అలా ఒక మంచి గుడ్ టీచర్గా పేరు సంపాదించుకున్నటువంటి అమ్మగారు గురించి అక్కడ చెప్పినప్పుడు విద్యార్థుల ఎన్సైక్లోపీడియా అనే ఒక పదాన్ని అయ్యగారు స్టేటస్లో పాంప్లెట్లో పెట్టారు. ఎన్సైక్లోపీడియా. చాలా అన్ని విషయాలలో కూడా, బహుశా మరి బాల్యము నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా, యుక్త వయసులో ఆయా యూత్ రిట్రీట్లో పాల్గొన్నటువంటి ఒక బిడ్డగా, ఇప్పుడు ఒక దైవజనురాలుగా, కేవలము ఈ లోకపరమైన విద్య కాదు కానీ బహుశా వారు టీచ్ చేసేటప్పుడు ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలు, మోరల్ వాల్యూస్ బిడ్డలకు నేర్పినప్పుడు వారు ఎంతో ఆనందంగా విన్నారు, ఆహ్లాదంగా విన్నారు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడి ఇప్పుడు ఎన్నో చోట్ల గొప్ప గొప్పగా సమాజంలో ఉన్నారని నేను అనుకుంటూ మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విద్యా వృత్తిలో నుండి అమ్మగారు సక్సెస్ఫుల్గా తన యొక్క సర్వీసును కంప్లీట్ చేసుకుని వారి సమయంలో పదవీ విరమణ ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. మన దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు ఒకసారి ఒక సభలో ఏమన్నారంటే, ఐ ఆమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నాడు ఆయన. ఐ ఆమ్ రిటైర్డ్, నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవీ విరమణ చేయలేదు అని అన్నాడు. కనుక అమ్మగారు పదవీ విరమణే కానీ పెదవీ విరమణ ఏమాత్రం కాదు. ఏజింగ్ ఈజ్ ఇన్వెటబుల్. వార్ధక్యం అనేటటువంటిది అనివార్యం. ప్రతి ఒక్కరూ వయసు పైబడుతుంటే ఉంటుంది. కానీ ఒక మంచి కొటేషన్ ఏంటంటే, ఏజింగ్ ఈజ్ ఇన్వెటబుల్ బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు మేక్ అస్ అన్ఫ్రూట్ఫుల్ అండ్ యూజ్లెస్ అన్నాడు. అంటే వృద్ధాప్యం అనివార్యం, కానీ అది మనల్ని ఫలించని మరి పనికిరానిదిగా చేయవలసిన అవసరత లేదు. ఇప్పుడు అమ్మగారు ఫలించే, పనికి వచ్చేటటువంటి బిడ్డగా, దేవుని బిడ్డగా ఉండటానికి దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇన్ లార్డ్స్ సర్వీస్ ఆర్ గాడ్స్ సర్వీస్. దేవుని సేవలో ఏ విధమైనటువంటి వార్ధక్యము లేదు. దేవుని సేవలో ఉంది కేవలం వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము మరి ఎంతోమందిని జీవితాలను మార్చేటటువంటి వాక్యం. ఆ వార్ధక్యం ఒక వరం కాదంటలేదు కదా.
రిటైర్మెంట్ లేకుండానే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వృద్ధాప్యానికి రాకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వార్ధక్యం ఒక వరం, కానీ వాక్యం మనల్ని చేరుస్తుంది పరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకానికి మనం చేరాలంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకములోనికి ఇమ్మానుయేలుగా మన కొరకు వచ్చి, ఆది యందున్న వాక్యం, ఆధారమైన వాక్యం, అవతారి అయినటువంటి వాక్యం, ద సేమ్ వాట్ డ్వెల్ట్ అమాంగ్ us, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి మన కొరకు ఏ పాపములు ఎరగకుండా ఆయన కల్వరిగిరిలో అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మన కొరకు ఇప్పుడు ఇంకా మనము ఫలించాలని, జాగ్రత్తగా వినాలి, మనము ఫలించాలని ప్రభు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 92వ కీర్తన 12, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు అనే మాట. ద రైచియస్ మ్యాన్ విల్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీ, విల్ ఫ్లరిష్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ద పామ్ ట్రీ ఈజ్ అన్ అన్యూజువల్ ట్రీ. ఇది ఎలా మనకు కనపడుతుందంటే, ఈ నీతిమంతులు ఖర్జూర వృక్షం ఎలా ఉందంటే, ఇట్ హ్యాస్ స్టేచర్. అది చూస్తే చాలా ఎత్తుగా ఉంటుందంట. ద గ్రేట్ హైట్స్. ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్, చాలా బలంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ స్ప్రింగ్, అనగా వసంత కాలంలో అది చాలా చక్కగా ఫలించేటటువంటిదిగా ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. సారము కలిగి పచ్చగా. 1వ కీర్తన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ దేవునిలో ఉన్న నీతిమంతులు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కనుక దేవునిలో ఉన్న నీతిమంతులు, దేవుని బిడ్డలుగా పిలువబడేవారు, వారు ఫలమిచ్చేటటువంటి వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉందని ప్రభు పెడితే, చెట్టులాగా ఉండాలి. ఒకవేళ నీతియుక్తమైన జీవితం మనలో లేకపోతే క్రైస్తవత్వంలో మనం పొట్టులాగా ఉంటాం. పొట్టు అగ్ని ఆరదు కదా, కనుక కాల్చివేయబడుతుంది. ఎవరో చెప్పారు ఇందాక, మరి ఆశీర్వదించబడిన కుటుంబం. ఎస్, హారత్ బాబాయ్ గారు అలాగే అమ్మగారు, ఏ బ్లెస్డ్ ఫ్యామిలీ, ఏ బిలీవర్స్ ఫ్యామిలీ అండ్ ఏ బెస్ట్ ఫ్యామిలీ. ఇద్దరు భార్యాభర్తలు కూడా చూస్తే చాలా బెస్ట్ ఫ్యామిలీ. అందరూ గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అమ్మగారు దొరకటం అయ్యగారికి చాలా అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే పేరుని బట్టి చెబుతున్నా, నేను ఊరకే ఏదో చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పాలనుకున్న ఆయన స్టాన్లీ జోన్స్ గారు, పాస్టర్ గారు. జోన్స్ ఉందో లేదు కానీ స్టాన్లీ గారు చెప్పారు, పాస్టర్ గారు కదా. వారిని అడిగాను, మీ పేరేందంటే స్టాన్లీ గారు అన్న. స్టాన్లీ జోన్స్ అనే ఆయన ఒక ప్రసంగ చక్రవర్తి. ప్రసంగము ఏ రీతిగా చెప్పాలో అనేక మెథడ్స్ చెప్పినటువంటి ఒక బైబిల్ పండితుడు ఆయన. అలాంటి పేరు ఆయన కలిగి ఉండటం చాలా అదృష్టం. ఆయన ఉత్తర కుమారి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఉత్తరం అంటే జవాబు అని అర్థం ఒకటి. రెండవది ఉత్తర దిక్కు, డైరెక్షన్ అనేటటువంటిది, నార్త్ డైరెక్షన్. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. 3 చేస్తూ ఉన్నాను. అయ్యగారులో ఉన్న విషయం ఏంటంటే 2020 అపోస్తల కార్యం ఒక దయచేసి చదవండి. అపోస్తల కార్యం 20:20లో ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. ఏ ఫేర్వెల్ మెసేజ్ అంటారు అపోస్తల కార్యము. పౌలు భక్తుడు తన చివరి ప్రయాణములో తాను ముగిస్తూ ఆ అధ్యాయములో వీడ్కోలు ప్రసంగం అది 2020 ఏంటంటే, ప్రయోజనకరమైనది నేను ఏది దాచుకోలేదు, బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజే. అయ్యగారు ప్రసంగాలు చక్రవర్తి నావి ఎవరైనా కాపీ కొడతారేమో, నా వరకు నాకే ఉండాలని అనుకోలేదు. ఎంత చిన్నపిల్లవాడినైనా అడిగితే చక్కగా
విడమర్చి, విశదీకరించి, విపులీకరించి వారు కూడా వికసించాలని, విరాజిల్లాలని అయ్యగారు నిస్వార్థంగా ప్రసంగాలు అందరికీ పంచిపెట్టే ప్రేమ కలిగినటువంటి వ్యక్తి రెవరెండ్ డాక్టర్ హ్యారిత్ అయ్యగారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, టీమ్ ఫర్ క్రైస్ట్. వారు కొందరు అపోస్తులను తయారు చేస్తున్నారు, కొందరు శిష్యులను తయారు చేస్తున్నారు. చాలామంది ప్రార్థన చేశారు, చాలామంది శుభాకాంక్షలు అందించారు. అయ్యగారి యొక్క శిష్య గణాంకంగా వారు ఉండటం మీ అందరికీ ఒక గొప్ప ధన్యత, దేవునికి మహిమ. వారు అలా దేవుని సువార్తను ఒక పౌలు భక్తుని వలె మరి అనేక చోట్ల ప్రకటిస్తూ ఉన్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 2020 అలాగే 33 ఒక మాట ఉంది. ఇవాళ వాళ్ళది 33వ వివాహ వార్షికోత్సవం కాబట్టి అపోస్తులు 20:33లో ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు, వారు ఎన్నటికీ ప్రసంగాలు అమ్ముకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది శర్మనాంద అమౌంట్ పోయింది, శర్మనాంద అమౌంట్ వస్తూ ఉంది చాలామందికి. కానీ అయ్యగారు ఎవరు ఆశించలేదు. ఎందుకంటే హనీ ప్లస్ మనీ ఉన్నారు కాబట్టి చాలు, నాకు ఇలాగే సువార్త సేవలు నేను సాగిపోతూ ఉంటానని. ఎక్కడ ఇప్పుడు వారు కనుక బయటికి వెళితే ఒక్కొక్క ప్రసంగం చాలామంది మేము వస్తే ABCDలు అకామిడేషన్, బోర్డింగ్, క్యాష్ అండ్ డిపార్చర్ అన్నారు. వెళ్ళేటప్పుడు గౌరవంగా పంపాలి, పెద్ద క్యాష్, పెద్ద అది కవర్ ఇవ్వాలి, అకామిడేషన్లు అన్నిటికీ సర్దుకుపోయేవారు. నేను గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల బజార్లో మరి పాస్టర్ ఆనందబాబురావు గారి ఇంటి దగ్గర వీరు వస్తున్నారని నేను ఒక స్టేటస్లో చూసి పనిగట్టుకుని వెళ్ళి అయ్యగారిని చూడాలి, పలకరించాలి. వారిని ఎంతకాలం ఫోన్లోనే కానీ ముఖాముఖిగా చూడలేదని వారి కోసం నేను వెళ్ళి వారిని చూసి చాలా సంతోషపడ్డాను. ఎంత ఏ వెరీ హంబుల్నెస్, ఏ సబ్మిసివ్నెస్. దేవుని సేవలో ఎంత తగ్గింపగలిగిన గొప్ప దైవజనుడు. ఇప్పుడు మా ALC ప్రెసిడెంట్ గారితో మరి సమానంగా ఉండాల్సినటువంటి ఒక స్థాయిలో ఉండేవి ఆయన మరి ఈరోజు ఎంత తగ్గించుకుంటా, ఎంత చిన్న పాస్టర్ గారిని అయినా గౌరవించగలిగే వారిలో నేను చూసి నేర్చుకున్నటువంటిది. హ్యారిత్ అనేటటువంటి పదం సమూయేలు మొదటి గ్రంథం. అయ్యా మీరు 30 నిమిషాలు ఇచ్చారు, ఈరోజు పెళ్ళి 33 కదా, నాకు 33 ఇవ్వండి. ఆ 3 నిమిషాలు కూడా ఇవ్వాలి కదా. 22వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో దావీదు హ్యారెత్తు అరణ్యములోనికి వెళ్ళెను అనే మాట ఉంటుంది. హ్యారెత్ అంటే థిక్కెస్ట్ ఆర్ మనం చూసినట్లే ఫారెస్ట్ ఆఫ్ అనేటటువంటి ఒక పదాన్ని వాడటం జరిగింది. థిక్కెట్ ఆర్ ద ఫారెస్ట్ ఆఫ్ అంటే దట్టమైన పొదలు, అడవి, అరణ్యం, కాడు, కాన. తెలుగులో చాలా తెలుగు బైబిల్ తెలుగు డిక్షనరీ చూసినప్పుడు నాకు ఇవన్నీ కనపడుతుంది. దీనిలో ఇంకొక పదం వాడారు, ఏంటంటే అరణ్యము, అడవి, దట్టమైన కానే కాదు, దానిలో ఇంకొక పదం ఏంటంటే వనము అనే పదం వాడారు. ఏంటది? వనము, ఏదేను వనము. ఇందాక అయ్యగారు అమ్మగారు వివాహ దాంపత్యములో అయ్యగారు ప్రక్కలో నుండి తీయబడిన నిజమే హ్యారెత్ అనగా అయ్యగారు వనం అనేటటువంటి ఏదేను వనములు ఏ రీతిగా ఆదాము ప్రక్కలో నుండి హవ్వం వచ్చిందో అయ్యగారు ప్రక్కలో నుండి ఒక చక్కని ఉత్తర కుమారిగా దేవుడు ఏర్పాటు చేసిన జంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, నిజంగా వీరి యొక్క పేర్ల యొక్క అర్థం, దేవుడు వీరిని జతపరచటంలోని దేవుని యొక్క ఉద్దేశం అది సఫలీకృతమై 2 కుమార్తెలు, 2 కుమారులు, మరి అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాలు కదా, ఈసారి మనవళ్ళు అని తెలియజేసి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు చెప్పారు పాపలిద్దరు ప్రెగ్నెంట్స్ ప్రేయర్ చేయండి అన్నారు. నే సుఖమైన ప్రసవం అన్నారు. చిన్న పాప మ్యారేజ్కి రాలేకపోయాం, సారి సుఖమైన ప్రసవం అంటే నేనేమంటున్నానంటే మేలైన ప్రసవం, మేల్ బాబు. ఏంటది? మేల్. కాబట్టి ఈ సమయంలో మరి వారికి మేలు కలగాలని ప్రభు పేరట 103వ కీర్తనలో ఉంటుంది కదా, మేలు కలగాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. మరొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను.
మూడు విషయాలు చెప్పి వీరి జీవితాల్లో నుండి ఈ విషయాలన్నీ మనం సంగ్రహించుకుని సంక్షిప్తంగా మనందరికీ సంతోషకరంగా దేవునికి మహిమకరంగా ఈ విషయాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. 33వ కీర్తన, వీరి వివాహ దాంపత్య జీవితం 33వ కీర్తన గాడ్ అట్ ద సెంటర్ అని అంటారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదివినట్లయితే 33వ కీర్తన అంతటిని ఒక అవుట్లైన్గా చేసుకున్నట్లయితే, వాస్తవంగా వివాహ దినోత్సవం గురించి నాకు తెలియదు, ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి నేను వీటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాడ్ అట్ ద సెంటర్. ఒకటి గాడ్ అండ్ ప్రైజ్, గాడ్ అండ్ పవర్, గాడ్ అండ్ పీపుల్, గాడ్ అండ్ పీస్. ఈ 33వ అధ్యాయములో ఈ విషయాలు కనపడుతున్నాయి. దేవుడు మరియు ప్రజలు, దేవుడు మరియు ఆయన శక్తి, దేవుడు మరియు ఆయన ఇచ్చే సమాధానం, దేవుడు మరియు ఆయన ఇచ్చే సంరక్షణ, గాడ్ అండ్ ప్రొటెక్షన్. 33 అయిపోయిన తర్వాత రేపటి నుంచి వాళ్ళు ఈ రోజు నుంచి 34లోకి అడుగు పెడుతున్నారు. దేనిలోకి అడుగు పెడుతున్నారు? 34. ప్రక్కన 34వ కీర్తన ఒక మాట ఉంటుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుము. ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి ఒక పాట మనందరికీ తెలుసు. 34వ కీర్తన ద హోల్ హార్టెడ్ ప్రైజ్ అన్నమాట. 34వ కీర్తన అంతట్లో మనం చూసినట్లయితే హోల్ హార్ట్, హృదయపూర్వకంగా మనం చూసినట్లయితే అక్కడ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ప్రైజ్, పవర్, పీస్, ప్రొటెక్షన్, ప్రొవిజన్. వీరి కుటుంబ జీవితంలో ఆ రీతిగా అన్నీ ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ అవర్ ఫ్యామిలీ మస్ట్ బి ఏ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ అయ్యగారు ఫ్యామిలీ, మన కుటుంబాలు క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉన్నట్లయితే 128 చదివినట్టున్నారు ఇందాక, దానిలో ఉన్న 3 విషయాలు. ద బ్లెస్డ్ లైఫ్ ఈజ్ ద ఫియర్ఫుల్ లైఫ్. ఆశీర్వదించబడేటటువంటి జీవితము మొట్టమొదటిగా భయభక్తులతో కూడుకున్న జీవితంగా ఉండాలి. 3 విషయాలు చెబుతాను. ద బ్లెస్డ్ లైఫ్ ఈజ్ ఫియర్ఫుల్ లైఫ్, ద బ్లెస్డ్ లైఫ్ ఈజ్ ఫెయిత్ఫుల్ లైఫ్, ద బ్లెస్డ్ లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఫియర్ఫుల్ లైఫ్, దేవుని యందు భయభక్తులతో కూడుకున్న జీవితము, అది మనకు గౌరవాన్ని ఇస్తుంది. రెవరెండ్ అన్నారు. దేవుని యందు విశ్వాసంతో కూడుకున్న జీవితము నీతియుక్తమైన జీవితంగా ఉంటుంది. దేవుని యందు మరి ఫలించేటటువంటి జీవితము ఒక గొప్ప రివార్డెడ్గా ఉంటుందని ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాను. ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారు అమ్మగారి యొక్క దాంపత్య జీవితము, అలాగే ఈ పదవీ విరమణటువంటి కృతజ్ఞత స్తుతి కూడికల్లో మనము నేర్చుకోవలసినటువంటి ఒకటి, మనము ఫలించాలి. ఫలించటానికి సూత్రం దేవుని యందు ఉండాలి. అమ్మగారు చిన్నప్పటి నుండి అయ్యగారు దేవుని యందు. అయ్యగారు యొక్క తల్లి సెప్టెంబర్ 8వ తేదీ చనిపోయింది. నా గుర్తు మా చెల్లి కొడుకు పుట్టినరోజు, అప్పుడు రాలేకపోయాను నేను. తర్వాత ప్రబోధ బుక్ స్టాల్ గుంటూరు బైబిల్ హోమ్లో స్త్రీలకు సంబంధించిన ఒక పుస్తకం నేను కొనుక్కున్నాను. దానిలో నాకు అప్పుడు తెలియదు మరి అమ్మగారు ఎవరో, తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె ఎవరో కాదు, మన అయ్యగారి యొక్క తల్లిగారు, మహా గొప్ప రచయిత్రని నేను తర్వాత తెలుసుకోగలను. దేవుని స్తోత్రం. అలాంటి తల్లుల యొక్క పెంపకంలో పెంచబడినటువంటి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఉమెన్ అన్నారు. ప్రతి పురుషుని విజయం వెనక స్త్రీ ఉందన్నారు, ప్రతి స్త్రీ విజయం వెనక పురుషుడు ఉన్నారు. కానీ ఇద్దరు వెనక ఎవరున్నారంటే దేవుడు ఉన్నారు. చెట్లు కూడా దేవుని మహింపడతారు. కాబట్టి అందరు వెనక దేవుడు ఉండాలి. కాబట్టి ఫలించాలంటే క్రీస్తు నందు ఉండాలి. ఫలించటానికి క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకటి ఫలించు, 2 జ్వలించు. తిమోతికి వ్రాస్తూ పౌలు అంటాడు, ప్రజ్వలించు అనే పదం ఒకటి వాడాడు. జ్వలించటం అంటే వెలగాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కనుక నీవు నేను వెలిగేటటువంటి బిడ్డలుగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. ఒకటి ఫలించు, 2 జ్వలించు, 3 చెలించు. అంటే మాకు లూథరన్ సంఘంలో నవంబర్ నెల రాగానే కనికర కార్యాల పండుగ అని ఒకటి ఉంటుంది. కుంటి, గుడ్డి, మోగ, కుష్ఠవ్యాధి వీళ్ళందరికీ సహాయం చేయటానికి ఏర్పాటు చేయబడేది. ఈ మధ్య వరద ప్రాంతము సింగనగర్, విజయవాడ వస్తే అయ్యగారు ఇక్కడ సంఘంలో నుండి కొంతమందిని
వారిని మోటివేట్ చేసి ఒక పాస్టర్స్ ఫెలోషిప్, అందరూ దేవునికి స్తోత్రం, అందరూ వెళ్ళి అక్కడ వారికి సహాయం చేశారు. నేను చూశాను ఆ ఫోటోలు. చిలించటం అనేది కైండ్నెస్, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము క్రైస్తవ జీవితంలో ఈ 3 విషయాలు నీవు నేను నేర్చుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తూ, మరి నిండు 100 ఏళ్ల ఆయుష్కాలముతో ఎలా వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. కాబట్టి పచ్చగా వారు వర్ధిల్లాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ 3 విషయాలు ఏంటంటే, మీరందరూ నవరత్న ఆయిల్ తెలుసా అందరికీ? చిన్న సాచెట్టు రుద్దుకున్న వాళ్ళు కూడా ఉంటుంది కదా. నేను నిన్నటి మన నవరత్న ఆయిల్ ఒకటి కొన్న తర్వాత దాని మీద 3 పేర్లు చూశాను. కొంచెం సౌండ్ పెట్టి 3 ఉన్నాయి. 1 రిలీవ్స్, ఉపశమనం. 2 రిలాక్సెస్, విశ్రాంతి. 3 రీజువనేట్స్, పునర్యవ్వనం. బాలురు ఆ ముసలితనం మందు, ఆ 40-31 యెషయా గ్రంథంలో ఒక మాట, అలయక సొమ్మసిల్లక పరిగెత్తుదురు, పక్షిరాజు యవ్వనములే నూతన 103వ కీర్తన. కాబట్టి RRR ఒకటి ఉంది. ఏంటంటే RRR ఫార్ములా ఏంటంటే, 1 రిలీవ్స్, రిలాక్సెస్ అండ్ రీజువనేట్, తిరిగి నవ యవ్వనములోనికి. అయ్యగారు ఎప్పుడు కూడా యవనస్తుల్లాగానే కనపడుతూనే ఉంటాడు, అమ్మగారు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవునిలో నిత్య నూతన యవ్వనం ఉండాలంటే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువుని సన్నుతిస్తూ, దిస్ ఈస్ ద టైమ్ టు రిజాయిస్ అండ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రతి విషయములందును దేవునికి కృతజ్ఞతలు. అయ్యగారు మాదిరిగా ఉన్నారు. మన సంఘాల్లో కూడా మేలు కలిగినప్పుడు సంఘ బిడ్డలు కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి అవసరం ఉందని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మన కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు మనం ఏది చేసినా, మనము భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేస్తూ, వీరిద్దరూ కూడా ఇక నుంచి మరలా దేవుని ఫుల్ టైంలోనికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఫుల్ టైం మినిస్ట్రీస్లోకి వచ్చారు. ఇప్పటిదాకా ఒకవేళ కర్తవ్య బాధ్యతల వలన ఒకవేళ వారు ఉద్యోగ నిమిత్తం అటు ఇటు వెళ్ళినా, సెలవు దొరకకపోయినా, ఇప్పుడైతే టెన్షన్ ఫ్రీ. ఇక టెన్షన్, దెర్ ఈజ్ నో టెన్షన్, ఓన్లీ పెన్షన్. అమ్మగారికి ఓన్లీ పెన్షన్, నో టెన్షన్. కాబట్టి వారు టెన్షన్ ఫ్రీగా ఉండి ఫుల్ టైం మినిస్ట్రీలోనికి, దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఇన్ ద లార్డ్స్ సర్వీస్, దేవుని సేవలో ఏ విధమైన లేదు. కాబట్టి వారిద్దరు ఎలా ఉండాలంటే, జకరియా ఎలిజబెత్లు, ఒక 2 భార్యాభర్తల గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఐజక్ అండ్ రెబ్కా ఆర్ ద సెయింట్ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. చాలా సంతోషకరమైనది. బైబిల్ గ్రంథంలో భర్త భార్య కలిగి ఉన్న ఐజక్ అండ్ రెబ్కా ఆర్ ద స్వీట్ ఫ్యామిలీ, ఎలిజబెత్ అండ్ జకరియా ఆర్ ద సెయింట్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ స్వీట్ ఫ్యామిలీ అండ్ ఏ సెయింట్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఏ సాక్రెడ్ ఫ్యామిలీ. దేవుని కోసం మరి వారు పరిశుద్ధపరచబడినటువంటి కుటుంబాలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి, దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. వందనాలు. అధ్యక్షులుగా నడిపిస్తున్న సహోదరులకి, వేదిక మీద ఉన్న దైవజనులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో కష్టమైన సంగతి ఏదన్నా ఉందంటే హర్తబాబు గారి గురించి క్లుప్తంగా చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన మరి మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఆయన టాలెంట్స్ గురించి చెప్పాలంటే పాస్టరు, ప్రీచర్, టీచర్, ఎడిటర్, ఇంటర్ప్రిటర్, సింగర్, యాక్టర్ కూడా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన గురించి క్లుప్తంగా చెప్పడం కష్టం. అయినప్పటికీ చాలా టైం అయింది కాబట్టి చాలా తక్కువ చెప్తాను. నేను అసలు ఏ వాక్యం పెడతారో అనుకున్నాను. వారు ముసలితనం నందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నందురు. అది చూసిన తర్వాత వాళ్ళు 2 మొహాలు చూశాను. వీళ్ళు ఎక్కడ మోసలుగా ఆడడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే నవదంపతుల్లా ఉన్నారు. ఇప్పుడే పెళ్ళి అవుతుంది అన్నా కూడా నమ్మేస్తారేమో. నిజమే మరి. కాబట్టి
103వ కీర్తనలో చక్కటి మాట ఉంది, పక్షిరాజు యవనం వలె యవనం కొచ్చగున్నట్లు మేలుతో హృదయంను తృప్తిపరుస్తానని. కాబట్టి హర్తబాబు గారి సింగర్ అని చెప్పాను కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అక్కడ నర్సపూర్లో చదివాడు కాబట్టి ఆయన మంచి సింగర్. ఆ హాస్టల్లో అందరూ ఆయన పాటలాంటే పడి చచ్చిపోయారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఆ సంగతి మరి తుమ్మగారు గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ అమ్మాయిలకి ఆయన సెలబ్రిటీలా ఉండేవారు. మేము చాలా చోట్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. మరి అక్కడ స్కిట్లు వేసేవారు, మంచి యాక్టర్ కూడాను, చాలా బాగా ఆ స్కిట్లో యాక్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన మంచి ప్రసంగికుడు, ఆయన ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం. మా మిసెస్ చనిపోయి ఫస్ట్ డెత్ యానివర్సరీకి ఆయనే ప్రసంగం. అది అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సహోదరి చెప్పింది, అక్కడ హరత్బాబు గారి ప్రసంగాన్ని 15 సార్లు విన్నానని. నేను చాలా ఆశ్చర్యపోయాను, 15 సార్లు విన్నారు. కాబట్టి ఆయన మంచి లీడర్స్ని కూడా తయారు చేశారు. చాలామంది లీడర్స్ ఉంటారు కానీ తక్కువ నొక్కేస్తారు, కానీ ఆయన చాలామంది దైవ సేవకులు తయారు చేశారు. మరి అంతగా దేవుడు వారిని దీవించాడు. మంచి ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు అని చెప్పగలను. అందుకని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మరి ప్రభుని శుద్ధిస్తున్నాను. సోదరులు చెప్పారు, బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దర్ ఇస్ ఏ ఉమన్ అని. ప్రతి గొప్ప వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. మరి ఆ స్త్రీ మరి ఉత్తమ్ కుమార్ గారని నేను మనందరికీ తెలుసు. మరి ఆవిడ సహకారం లేకపోతే ఆయన అంత ఉన్నతమైన స్థితికి వచ్చేవారు కాదు. 128వ కీర్తనలో అంటే యెహోవా భక్తులు కలిగి ఉంటే చాలా ఆశీర్వాదాలుగా ఉన్నాయండి కదా. యెహోవా భక్తులు కలిగి జ్ఞానమునకు మూలము, యెహోవా భక్తులు కలిగి దీర్ఘాయుష కారణము, యెహోవా భక్తులు కలవని చుట్టూ ఆయన దూత కావలి నుండి రక్షించును, ఇలాంటివి చాలా ఉన్నాయి. అదే 128వ కీర్తనలో యెహోవా భక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఒకటంటే ఎ గుడ్ ఫ్యామిలీ, మంచి కుటుంబం కదా. యెహోవా నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలెను, నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటాను. మంచి కుటుంబాన్ని కలిగి, ఇందాక సోదరులు చెప్పిన గాడ్ సెంటర్డ్ లేదా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ కంటే ఈ లోకంలో ఇంకా ఆశీర్వాదం ఇంకొకటి లేదనుకుంటాను నేను. అంటే దేవుని రాజ్యం తర్వాత, పరలోక రాజ్యం తర్వాత ఒక మనిషికి సంతోషం అలాగే ఆశీర్వాదం ఇచ్చేది, సంతృప్తినిచ్చేది ఏంటంటే కుటుంబమే. ఒకవేళ మంచి ప్రసంగికులు నాకు తెలుసు, మంచి సేవకులు తెలుసు, బట్ ఇన్ దర్ ఫ్యామిలీ లైఫ్ దే ఫెయిల్డ్. ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ మరి హరత్ బాబు గారు కుటుంబం వాళ్ళిద్దరూ కలిసి చక్కగా కట్టుకున్నారు. బిడ్డలందరూ దీవించబడ్డారు, రక్షించబడ్డారు, దేవుని కృపలో సాగుతున్నారు. కాబట్టి ఆయన మరి చాలామందిని తన యొక్క సేవ ద్వారా ప్రభావితం చేశారు. యవనస్తులు అనేక మంది యూత్ రిట్రీట్లో ఆయన మాట్లాడి అనేక మంది యవనస్తులు ఆయన సేవ ద్వారా దేవుల్లోకి వచ్చిన వారు నాకు తెలుసు. అలాగే అనేక మంది సేవకుల యొక్క కాన్ఫరెన్స్లో మాట్లాడి అనేక మంది సేవకులు బలపరచబడ్డారు. మాకు కూడా ఒక సంస్థ ఉంది, మాకు కూడా సేవకులు ఉన్నారు. అనేకసార్లు ఆయన్ని పిలిస్తే ఆయన మరి ఇచ్చిన ఉపన్యాసాల వల్ల అనేక మంది మేలు పొందారు. కాబట్టి ఇద్దరు ఇంకా ముందుకు సాగాలని కోరుతున్నాను. ఉత్తమ్ కుమార్ గారు రిటైర్ అయిపోయింది కాబట్టి ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు అనుకోవడం లేదు. యాక్చువల్గా యువర్ రియల్ లైఫ్ స్టార్టెడ్ నౌ. మీరు ఇప్పుడు ఇంకా మరి సోదరులు చెప్పిన రీతిగా మరి మీరు టెన్షన్ ఫ్రీ అయిపోయారు. కాబట్టి మీరిద్దరూ కలిసి ముందుకు సాగి అకోలా ప్రెస్కిలాలకైతే కలిసి పనిచేశారు, కలిసి పయనించారు, కలిసి ఆరాధించారు, కలిసి ఆతిథ్యం ఇచ్చారు. అలా ఉండి మరి దేవుని యొక్క రాజ్యాన్ని కడతారని నేను ఆశిస్తూ వారిని ఇంకా దీవిస్తున్నాను. కాబట్టి మీరు చేయవలసింది ఇంకా ఉంది. ఇప్పటితోనే అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది అనుకోకండి. మీరు ముందుకు సాగి మరి ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి దేవుని కృపలో భద్రపరచును గాక. చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైన విషయాలు మనకు జ్ఞాపకం చేసినటువంటి సేవకులకు వందనాలు తెలియపరుస్తున్నాను. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జాన్ బిఆర్ కంటా గారు కూడా క్లుప్తంగా అంటున్నా కానీ చాలా శ్రేష్టమైన విషయాలు చెప్తున్నారు కదా.
దేవుని స్తోత్రం కలుగా. సమయాన్ని నాకు ఇచ్చిన నూతన దంపతులకు, రిటైర్డ్ అయిన టీచర్ గారికి నా వందనాలు. ఆయన నా క్లాస్మేట్ అండి. నాకంటే 3 సంవత్సరాలు పెద్దోడు. 3 రోజులు పెద్దోడు. ఎప్పుడూ నేను పెద్దోడు అని చెప్తుంటాడు, నాకు గుర్తు చేస్తాను. తర్వాత నాకు 32 సంవత్సరాలు అయిన పెళ్ళి అయ్యి, ఆయనకి 33 సంవత్సరాలు, 1 సంవత్సరం పెద్దోడు. అన్నిట్లో పెద్దోడే, కానీ ఎందుకో తల మెరవలేదు. నాకు మెరిసిపోయింది, ఆయన మెరవలేదు. అందులో చిన్నోళ్ళ కనపడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మరి నాకు పొట్ట రాలేదు, మధ్యప్రదేశ్ ఎదగలేదు, ఆయనకి ఎదిగింది. అందులో పెద్దోడు. ఇంకా ఇందాక ఇంకా ఆయన గురించి చెప్పాలనుకున్న ఆయన చెప్పేశారు. నేను ఏం చెప్పాలో అందరూ చెప్పేశారు. ఆయన మల్టీ టాలెంటెడ్ అన్నారు కదండి. మీటింగ్ వచ్చినప్పుడు ఆయనకి ఇంకోటి ఉంది, డిసైడర్. ఏదన్నా ఉంటే డిసైడ్ చేస్తారు. అంటే ఇది అవ్వదండి అంటాడు. కంప్యూటర్ ఆడు షాప్ ఆడు కూడా ఇది అవ్వదండి అంటాడు, కానీ ఈయన మా ఇంట్లోకి వచ్చి దాన్ని డిసైడ్ చేసి బాగు చేస్తారు. మీటింగ్ స్పీకర్గా వస్తాడు. వచ్చిన తర్వాత మైక్ కట్టే వాళ్ళు ఉండ చెట్టెక్కి, ఈయన స్పీకరు, మెయిన్ స్పీకరు, కానీ చెట్టెక్కి మైక్ గొట్టం కట్టేస్తాడు. అటువంటివన్నీ డిసైడ్ చేస్తుంటారు. ఇంకా మరి ఆయన మేము కలిసి చదువుకున్నాం 10th క్లాస్ వరకు. ఆయన నాకంటే ముందే సేవకి వెళ్ళారు. ఈ కుటుంబంతో నాకు ఇంచుమించుగా నేను రక్షణ పొందిన 2 సంవత్సరాల నుంచి పరిచయం. అగస్టిన్ గారు, అమ్మగారు ఇక్కడికి ఎక్కుచారులు వచ్చేవాడిని. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ జాన్ అఫ్సన్ గారు. ఇంకా ఆయనకంటే పెద్ద ఆయన ఉన్నారు, జో గారు. ఈయన తర్వాత చిన్న ఆయన ఉన్నాడు, ప్లేచర్. ఈ ఫ్యామిలీ తర్వాత సిస్టర్స్ ఉన్నారు. గొప్పతనం ఏంటంటే, ఇందాక మేము కారులో వస్తూ మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ అంతా సేవలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ సాధారణంగా 4 కొడుకులు ఉంటే 4 దారుల్లో ఉంటారు. ఒకడు చెడిపోయినోడు తప్పనిసరిగా ఉంటాడు. కానీ ఈ ఫ్యామిలీలో అలా లేదు. దానికి కారణం ఏంటంటే, అగస్టిన్ అయ్యగారు, అమ్మగారు, వారి యొక్క ప్రార్థన. వారు జాబు చేసుకుంటూ చక్కటి ప్రార్థన చేసి బిడ్డలను దేవుని మార్గంలో నడిపించారు. అదే మోడల్ ఫ్యామిలీ అని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఆయన మంచి టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ అన్నారు కదా. ఆయన ప్రసంగాలు చాలా ఈజీగా ఉంటాయి, అర్థవంతంగా ఉంటాయి, అర్థమయ్యేటట్టు ఉంటాయి, ఆత్మీయంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు చాలాసార్లు ఆయన మెసేజ్లు కాపీలు కొడుతుంటాను నేను. అంటే ఆయన అడుగుతూ ఉంటానులేండి, ఇలాగా నేను ఈ మెసేజ్ ఇవ్వాలి, కొంచెం దానికి ఏమైనా అవుట్లైన్ ఇమ్మని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఈజ్ ఏ గుడ్ ప్రీచర్, గుడ్ టీచర్, గుడ్ చాలా ఉన్నాయి కదా, రైటర్. ఆయన అన్ని ప్రసంగాలు లెంట్లో రాస్తుంటాడు. ఒక ప్రసంగం రాసుకోవాలంటే చాలా కష్టం నాకు. మరి ఇన్ని ప్రసంగాలు రోజు రాసి పంపిస్తుంటాడు. ఎలా చేస్తాడా అని అనుకుంటుంటాం. అది దేవునిచ్చిన కృప. ఇంకా ఇప్పుడు మొన్న నా 60వ సంవత్సరం ఆయనకి స్పీకరు. నాకు 60 సంవత్సరాలు వచ్చాయి, ఆయనకి 60. కావండి, ఇద్దరు కోటే 3 రోజులే కదా. 1 shot 2 birds. ఆయన ఎంత తెలివైనవాడు అంటే మనందరికీ అర్థమవుతుందా? 1 shot 2 birds. వివాహ మహోత్సవాన్ని పెట్టాడు. రెండోదేమో అమ్మగారి పదవీ విరమణ. అది ఆయన మల్టీ టాలెంటెడ్. అది ఆయన తెలివి, చాలా తెలివైనడు. ఇటువంటి దైవజన్. మరి ఇందాక ఆయన చెప్పారు, నిజంగానే ఇక్కడ ఉన్న చాలామంది సేవకులను ప్రిపేర్ చేసే విషయంలో, వాళ్ళను తరిపీదు చేసే విషయంలో ఆయనే సాటి. మరి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఆయనకు ఉన్నా కానీ దేవుని పని విషయంలో ఆయన ఎంతో ఉత్తమగా ఆ పనిని కొనసాగించే విషయంలో ఎంత కష్టమైన మాకు తెలుసు, కొన్నిసార్లు షేర్ చేసుకుంటాం.
ఆయన పైనుండి ఎక్కడ నుండి సహాయం లేదు. కానీ ఏదైనా పని తలబడితే దాన్ని ముగించటానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి వారు పనిచేస్తున్నారు. యాక్చువల్గా నేను ఇక్కడికి రాకూడదు, నేను ఇంతవరకు కూడా నేను దుబాయ్లో ఉండాలి. 27 వరకు నా వీసా ఉంది. దీనికి అటెండ్ అవ్వాలని ఇంకొక విషయం దాని ఇంట్లో వచ్చాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇందాక వారు ముసలితనం మందు అన్నారు. తర్వాత ముసలితనం అంటే మెచ్యూరిటీ. ముసలితనం అంటే ముసలోళ్ళు అవటం కాదండి, పరిపక్వతలోకి అంటే అన్ని విషయాలని కొంచెం జ్ఞానంతో ఈ సమయంలో మరి ఈ విధంగా హర్తబాబు గారిని కలవటం మాకు చాలా సంతోషం. ఇంకా ఎక్కువగా ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని. అమ్మగారి విషయంలో క్రిస్టియన్ గారు, ఉత్తర కుమారి అని మాకు పెద్ద తెలియదు పేరు, ఇప్పుడే చూస్తున్నాం. ఈజ్ ఏ గుడ్ వైఫ్, షీజ్ ఏ గుడ్ మదర్, షీజ్ ఏ గుడ్ టీచర్, షీజ్ ఏ గుడ్ అమ్మగారు. అమ్మగారు అందరికీ అమ్మగారే, మీ ఇక్కడ ఉన్న అందరికి చాలామంది కదండి. ఇప్పుడు మాకు కూడా అమ్మగారే. కాబట్టి ఈ జంట మరి ఇందాక అన్నారు కదా, వాళ్ళని చూస్తుంటే 60 సంవత్సరాలు నిండినోళ్ళగా ఉన్నారా? మీరు చెప్పండి. లేరు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి. నన్ను అంటుంటారు, నీ రహస్యం ఏంటరా బాబు అని. నువ్వు 60 సంవత్సరాలు వచ్చినా ఇలాగా ఉన్నావు, రహస్యం ఏంటంటే ఒకటే రహస్యం, దేవుని కృప, గాడ్స్ గ్రేస్. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నవారు ఎవరన్నా గాడ్స్ గ్రేస్లో లేకపోతే, నేను 1900 ఈ మాట చెప్పకుండా 1985 26 మే ఉదయం 10 గంటలకి యేసు ప్రభుని నా రక్షకుడిగా అంగీకరించాను. ఆ డేట్ మర్చిపోను. నేను మా తల్లిదండ్రులు 1964లో పుట్టానంటారు, 10వ నెలలో 10వ తారీఖున 5వ నెలలో. అది ఎంతవరకు, ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు. బళ్ళోకి వెళ్తే అది కూడా నేనే చెప్పినట్టున్నాను, నా పేరు నేనే పెట్టుకున్నాను బళ్ళో. చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. దేవుని స్తోత్రం. నా గురించి ఆయనకి తెలుసు, శామ్యూల్ జాన్ గారికి తెలుసు, ఇక్కడ ఉన్న కొంతమందికి తెలుసు. ఎప్పుడైతే నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనం. నేను ఏ మాట చెప్పాలి ప్రభు అని ఆ ఒక మాట, చాలా విషయాలు అది వేరు, కానీ చదువుతారు ఎవరైనా? ఆయన చదవండి. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎన్ని మేలులు చేశాడో ఆయనకి, మీ ఫ్యామిలీకి. ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి. రెండవదిగా సర్వ్ ద లార్డ్ విత్ హోల్ హార్టెడ్లీ. ఈ మాట సమూయేలు ఇశ్రాయేలు విషయంలో చెప్పినా మనందరితో చెప్తున్నాడు. దేవుని భయం లేకుండా ఉన్నట్లయితే దేవుని సేవించలేవు. ఒక విషయము ఇందాక చెప్పాను, స్టాన్లీ గారు ఒక పంది బొమ్మేసి దాని కింద పంది పిల్లల్ని వేశాడు. దాంట్లో చాలా లోతైన అర్థం ఉంది. ఆయన మరి ఏ ఉద్దేశంతో వేశాడో, బిషప్పుల్ని పందిల్లా పోల్చాడో, సేవకుల్ని పంది పిల్లల్లా పోల్చాడో నాకు అర్థం కాలేదు. కానీ నాకు భయం వేసింది, ఒకవేళ నేను కూడా అలాగున్నానేమో ప్రభువా, అలాగ ఉండకుండా చేయమని. దేవుని స్తోత్రం. హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఈ సందర్భంగా మనము ఎగ్జామ్ అవర్ సెల్ఫ్స్. దిస్ ఇస్ ఏ మోడల్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ అలాగుందా? ఈజ్ ఏ మోడల్ పాస్టర్, నేను అలాగున్నానా? ఇది మోడల్ ఆ టీచర్ గారి గురించి భలే మాటలు చెప్పారు. నిజమే, మాకు చాలా కోపం.
కొంచెం ప్రసంగం వినకపోతే ఇంకా బీపీ రేజ్ అయిపోద్ది మాకు. కానీ ఇప్పుడు నిజంగానే ఇందాక అయ్యగారు లూథరన్ పాస్టర్ గారు, మేము లూథరన్ సంఘస్తున్నాయి కానీ మంచి థాట్స్ ఇచ్చారు మాకు. చాలా తక్కువ అటువంటి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న పాస్టర్ గారు కూడా మాకు మంచి పాస్టర్ గారు అగస్టిన్ అభిషేక్ గారు అని లూథరన్ నర్సపూర్ లూథరన్ చర్చిలో. నిజంగానే ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఇంకేం మాట్లాడదు. మా దగ్గర భోజనం పెడుతుంటారు వచ్చినప్పుడు. ఎక్కువగా మాతో కూడా మాట్లాడినది కూడా తక్కువ. మరి మంచి సాక్ష్యం నిజమేనండి. నిమ్రత, ఇంకా లేకపోతే ఏమంటారంటే వినయము, చాలా స్మైలింగ్ ఫేస్తో నెమ్మదిగా కాముగా ఉండటం. ఎవరెవరో కొంతమందిని చూస్తే ముఖంలో ఎంత భయంకరంగా ఉంటుంది, కోపం, వాళ్ళని చూస్తే భయమేస్తుంది మనల్ని. కానీ అమ్మగారి విషయంలో అలా కాదు. వీళ్ళని ఒక మోడల్గా నేను చాలా విషయాలు నేర్చుకుంటాను అయ్యగారి దగ్గర నుంచి. ఆయన దేవుని కొరకు చేసిన పరిచర్యలు, దేవుని కొరకు పడిన ప్రయాస, వాటన్నిటినీ దేవుడు చూశాడు, వాటిని కౌంట్ చేస్తున్నాడు. తప్పనిసరిగా రాబో దినాల్లో ఇంకెక్కువగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాట. విధంగా రూత్ క్రిస్టియన్ మరి అమ్మగారికి ప్రభు పేట వందనాలు. అదేవిధంగా పదవి విరమణ చేసిన మరి పాస్టర్ గారికి కూడా కుటుంబ పక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దైవజనులు అనేకమైన అభిషిక్తులు దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎంతో సమయం మరి దేవుని యొక్క వాక్యంలో మనల్ని నడిపించారు. అయితే నేను ఉద్యోగరీత్యా 2002లో ఇక్కడికి నేను విజయ బ్యాంక్లో నేను ఆఫీసర్గా విశాఖపట్నం నుంచి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. 2002 నుంచి 2008 వరకు 6 సంవత్సరాలు మరి ఆర్పిఎఫ్తో మరి పరిచర్యలో సంఘ విశ్వాసిగా మరి కుటుంబంగా మేము పాల్గొనడానికి మరి నా జీవితంలో వండర్ఫుల్ టైం, బ్లెస్సెడ్ టైంగా, బ్లెస్సెడ్ ఇయర్స్గా మరి 6 సంవత్సరాలు కూడా మరి దైవజనులు హరతయ్య గారితో మరి పనిచేయడం, పరిచర్యలో ఉండడం మరి ఎంతగానో అది నా ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడిందని నేను సాక్ష్యం చెప్తా ఉంటున్నాను. పిల్లరా, దైవజనుల గురించి మరి అనేకమైన విషయాలు మనం విన్నాం. అయితే పర్సనల్గా నేను కూడా ఆయనతో 2002 నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రతి విషయంలో కూడా ఒక కుటుంబ సభ్యునిగా నన్ను, నా కుటుంబాన్ని వారు ప్రేమిస్తూ అన్ని విషయాల్లో మరి ప్రార్థనా సహకారం అందిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి కూడా మరి వారి పరిచర్యలన్నీ కూడా దీవించబడాలని నిత్యము మానుదిన ప్రార్థనలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. నిజమే, దైవజనుల ద్వారా ఒక ఉద్యోగిగా నేను ఉంటూ ఈ సమయంలో మరి పెద్దయ్య గారిని జ్ఞాపకం చేసుకోవాలి, అగస్టిన్ అయ్య గారు, అదేవిధంగా మేరీమన్ అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పెద్దయ్య గారు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది. అయ్యగారు, మరి మేము ఉద్యోగం చేస్తూ ఉంటున్నాం, క్యాన్ వి ప్రీచ్ ఆర్ క్యాన్ వి ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ అని మరి అడిగినప్పుడు అయ్యగారు చెప్పిన ప్రోత్సాహం ఏంటి, బాబు నేను కూడా మరి పోస్ట్ ఆఫీస్లో మరి నేను ఉన్నత పదవిలో పనిచేస్తూ ఆఫ్ టైంలో ఉద్యోగం అయిపోయిన తర్వాత పరిచర్యలో నేను పాల్గొన్నాను, మీరు కూడా పరిచర్యలో పాల్గొవచ్చు అని వాక్య లేఖనాల ద్వారా మాట్లాడి నన్ను ప్రోత్సాహపరిచారు. అప్పటి నుంచి కూడా మరి ఆ ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, అనేకుల కొరకు మరి ప్రార్థించడానికి దేవుడు మరి ఈ సంఘం ద్వారా మరి ఆ 6 సంవత్సరాలు కూడా మరి దైవజనులు ఎంతగానో నన్ను ప్రోత్సాహపరుస్తూ ముందు కీర్తన ధ్యానంలో మరి నన్ను ఫస్ట్ టైం నేను ఫుల్పిట్ మీద ఎక్కి వాక్యం ప్రకటించాలి అన్నప్పుడు మరి దైవజనులే నన్ను ప్రోత్సహించి ఆమె నడిపించారు. అందుని బట్టి దైవజనులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తర్వాత ఈరోజు మరి యేసు ప్రార్థనా సహవాసం వైజాగ్లో మరి ఆ పరిచర్యలో మరి పాల్గొనడానికి మరి మా బావగారు అక్కడ సంఘము స్థాపించి ఉన్నారు. మరి 30 years పైగా అయింది. మరి 2020లో బావగారు మరి కోవిడ్లో మరి ప్రభు సన్నిధికి చేరినప్పుడు పాస్టర్ గారితో కలిసి మరి పరిచర్యలో సహకారిగా ఉండడానికి కూడా మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కాబట్టి ఈ కుటుంబంతో ఉన్న పరిచర్యలు పరిచయం ముఖ్యంగా ఆశీర్వాదకరంగా ఉన్నదని సాక్ష్యాలు విన్నాం. అదే నా కుటుంబం కూడా ఈ పరిచర్య ద్వారా మరి బలపడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఒక్క దేవునికి వాక్యంలో నుంచి ఒక్క మాటను నేను చూపించి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. పిల్లరా, 92వ కీర్తనలోనే ఆ మాట ఒకటి ఉంది, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ అలైవ్. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ ఎక్స్టెండింగ్, he is extending our life. దేవుడు మనకి ఆయుష్నిచ్చి
దినం వెంబడి దినాన్ని, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడంటే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నీవేదో మనమేదో భక్తి పరులు అని కాదు, కానీ ఓన్లీ వన్ అండ్ ద రీజన్ ఏంటంటే ఆయన యందు ఏడ్చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకే, ఆయన యథార్థవంతుడని దేవుని పరిచర్యలో మరింత ముందుగా సాగాలని మరి సాక్ష్యం చెప్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, అనేకమైన దైవ సేవకులను తయారు చేసిన దైవజనులు హరతయ్య గారి సమక్షంలో మరి ఈ యొక్క ప్రార్థన కూడికి, స్తుతి కూడికి మరి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మరి కుటుంబ పక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా చక్కటి విషయాలు జ్ఞాపకం చేసినటువంటి దేవానందయ్య గారికి వందనాలు. తదుపరి బిషప్ రాజ్ కుమార్ గారు వచ్చి మల్లిపూడి వారి వివాహ మహోత్సవానికి వచ్చినట్లే ఉంది. ఆరతనిందాగా అన్న స్నేహితులు మరి సేవకులు చెప్పిన రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఒకటే మనం ప్రతి వివాహ కోడికల్లో మనం చెప్పే వాక్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-25 చదువుతున్నప్పుడు, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాను అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఈ వాక్యాల్ని చాలా చోట్ల బోధిస్తూ ఉంటాం, దాని గురించి మర్మాలు చెప్తూ ఉంటాం, దాని గురించి వివరిస్తూ ఉంటాం. కానీ నేను నాకు అన్న పరిచయం కానీ చూస్తుంటే వారి ఇరువురు కూడా ఆ రీతిగానే ఉన్నారండి. ఈ వాక్యంలో మరి ఏ రీతిగా రాయబడి ఉందో ఆ రీతిగానే మరి ఆంటీని చూస్తే నేను ఎప్పుడు కూడా ఆంటీ కోప్పడతాం కానీ, బాధపడతాం కానీ, లేదా చేదరించుకోవడం కానీ, లేదా చికాకు పడతాం కానీ ఇటువంటి ఎప్పుడు చూడలేదండి. ఆంటీ ఎప్పుడు చూసినా సరే మరి ఇందాక బాబురావు గారు చెప్పారు, వినయముగానే మరి అన్నకి ఎంతో సహకారంగా ఆడున్నారు. అన్న ఈ దినాన ఇంత పరిచయం చేస్తున్నారంటే దానికి గల కారణం వెనుక ఉన్నటువంటి ప్రార్థన, ఆమె యొక్క ప్రోత్సాహమే. దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని సేవకు పిలిచి తను మన వెనక ఉండి నడిపిస్తుంటాడో ఆ రీతిగా మరి అన్న విషయంలో మరి ఆంటీయే ప్రాముఖ్యత వహిస్తూ ఉన్నట్టుగా నేను గమనించాను. నేనే కాదని నాతో పాటు ఉన్న సేవకులు, నాకున్న స్నేహితులు, నాకున్న బంధువులు కూడా మేము ఎప్పుడైతే చెప్పుకుంటాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి వారిని చూసి మనం ఒక మాదిరిని నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. నేను కూడా నేర్చుకుంటున్నాను. భార్య దొరికిన వానికి మేలు దొరికను. అదేవిధంగా ఒక వచనం చదవాలని ఆశపడుతున్నాను. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. డొనేషన్ అన్నకి దానం ఎక్కడి నుంచి వచ్చిందండి? యెహోవాయే అన్నకి మంచి భార్యను అనుగ్రహించినాడు. మరి దేవుడు ఆ రీతిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనము కూడా క్రీస్తుకు వలె భర్తకు స్త్రీలు లోబడి ఉండాలి, పురుషులు తమ భార్యను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉండాలి. ఆ రెండు కూడా మరి వీరి జీవితంలో మేము అనుదినము చూస్తూ ఉన్నాం. మరి అన్న ఉన్నత స్థితికి మరి వెళ్తున్నా అన్న ఎప్పుడు కూడా ఇందాక బాబురావు గారు చెప్పించారు మైక్ చెట్టుకి కట్టేస్తారని. అన్న దేనికైనా సిద్ధం. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగాను మరి జ్ఞానంతోనూ కూడిన వ్యక్తి. ఎప్పుడు చిన్న చూపు చూసుకుంటూ ఉండే వ్యక్తి కాదు. పరిచారకుడుగా ఎంతో గొప్ప దైవజనుడుగా కూడా ఆయన ఉన్నాడు. కానీ ఆ యొక్క మాదిరిని మనం తీసుకొని మన జీవితంలో మనం కూడా ముందుకు కొనసాగాలని, దేవుడు వారిని ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని, మరి వారి యొక్క వివాహ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రీతిగా మనం వారి యొక్క దీవెనలు ఆశీర్వాదం కూడా పొందుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మరి అన్నని ఆంటీని కూడా మరి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మాకు మాదిరిగా ఉన్నందుకు వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వకంగా ముగిస్తున్నాను. దేవి మాట మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, చెప్తాను. మంచిదండి. మరి అన్నగారు వదినమ్మ గారి గురించి, వారి దాంపత్య జీవితం గురించి చక్కగా వాక్యాన్ని తీసి చక్కగా వివరించినటువంటి రాజ్ కుమార్ అన్న గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. అలాగే హ్యాపీ రిటైర్మెంట్ అమ్మా. మరి 33 సంవత్సరాల వివాహ జీవితం అని అంటే మరి
మరదల్ని 33 సంవత్సరాల నుండి కూడా మేము మరి నేను ఒక ఆడపడుచుగా నేను ఆవిడని గమనిస్తూనే ఉన్నాను. అయితే ఆవిడ ఎంతో సింప్లిసిటీగా ఉండే వ్యక్తి అండి. అలంకరణలో ఎప్పుడు కూడా కోరుకోలేదు. అయితే దేవుడే ఆవిడకి మరి సహజ సౌందర్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఎంతో మరి విద్యావంతురాలు ఆవిడ అయినప్పటికీ నిగర్వి. అదే కాకుండా ఎంతో పంక్చువాలిటీగా మరి జాబ్ చేశారని, అంతేకాకుండా ఇంట్లో కూడా పంక్చువల్గానే ఉండేవారు. ఎందుకంటే మరి బయోమెట్రిక్స్ అని దొంగలను పట్టడానికి ఈ రోజుల్లో వచ్చినాయి, కానీ వాటి అవసరం లేకుండానే మరి మంచిగా దేవుని కలిగిన బిడ్డలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉద్యోగం చేస్తారండి. అంతేకాకుండా ఆవిడ మితభాషి, అవసరం ఉన్నప్పుడే మాట్లాడేవారు, అవసరానికి తగిన విధంగానే. అంతే తప్పితే మరి ఎక్కువ వాగ్వివాదాలకు కానీ లేకపోతే ఎక్కువగా మాట్లాడటం కానీ ఆవిడ చేసేవారు కాదు. అంతేకాకుండా మరి ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చదువుకుందామండి. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండెను. అయితే మరి ఇది ప్రత్యేకంగా ఆమె జీవితంలో నేను చూస్తానండి. ఏ విషయానికి తొందరపడటం కానీ లేకపోతే బాధపడి ఏడవటం లేకపోతే ఇలాగా ఎప్పుడు చూడలేదు. అలాగే ఆవిడ పద్ధతిని బట్టి నా తమ్ముడు కూడా ఏ భారమనో ఏది కూడా మరి ఎక్కువగా ఆవిడతో పంచి మరి ఆవిడతోటి ఆవిడని బాధ పెట్టడం కూడా నా తమ్ముడు ఎప్పుడు చేయలేదు. అది అంతేకాకుండా మరి ఇంకో పని చేయకుండా ఆమె భోజనం చేయదు అని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉందండి. అది కూడా ఆవిడ జీవితంలో చూసాము. మరి అంతేకాకుండా ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని వాక్యం ఇక్కడ ఉంది. ఇది మాత్రం ఎవరి మట్టుకు వాళ్ళము మరి జడ్జి చేసుకోవాలి. ఆ విషయం అది ఆవిడ విజ్ఞతకే నేను అప్పచెప్తున్నాను. అది అంతేకాకుండా మరి పిల్లలను ఎంతో ప్రేమతో చాలా మరి చూసేవారు. అలాగే ప్రేమ చొప్పున వారిని ఎంతో సరళంగా కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను మరి ఎంతో చూసేవారు అనమాట. అయితే మరి నేను ఒక విధంగా నేను తల్లితో పోల్చుకుంటే మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్ అండి. అన్ని విషయాల్లో కూడా ఆవిడ ఆదేశాలే చట్టాలన్నమాట. అంత ఇదిగా మమ్మల్ని మరి కఠినంగా పెంచారు. అయితే ప్రేమ కలిగిన అంటే అమ్మ కఠినస్తురాలు అని కాదు, ప్రేమ గద్దింపు సరి సమానంలో మరి చూపించారు ఎప్పుడూ కూడా. ఆ విధంగానే మరి తల్లి తండ్రి కూడా తండ్రి గారు కూడా ఎంతో ప్రేమించి మంచి బాటలో మరి మమ్మల్ని పెంచారు. 8 బిడ్డలని కూడా మరి దేవుని సేవ పట్ల కాంక్షతోటి మరి దేవుని రాజ్యం కొరకు మరి కట్టాలనే ఆశను మాలో నింపారు. ఆ విధంగా మరి అటువంటి ఇప్పుడు ఇంతవరకు కూడా కట్టబడిన పరిస్థితిలో మరి ఆవిడ ఉద్యోగంతో ఉన్నారు. అయితే ఇప్పుడు మరి మంచి ఫ్రీగా దేవుడు నాకే విధంగానైతే ఫ్రీనెస్ ఇచ్చారు మరి ఉద్యోగంలో నుండి, అదే విధంగా ఆవిడకి కూడా దేవుడు మరి ఇచ్చారు. మరి సర్వీస్ అంతా పూర్తి చేసుకుని సంతోషంగా దిగటం అనేది ఒక ఉద్యోగస్తురాలకి అది ఎంతో ఆనందదాయకమైన విషయం అండి. అయితే ఇప్పుడు ఆమెలో మరి సేవకు స్వార్థకు అలాగనే సంఘమునకు అవసరమైన అన్ని తలాంతులను కూడా ఇప్పుడు మరి ఆవిడ బయటికి మరి ఎలాబరేట్ చేసి వాటిని దేవుని కొరకు స్వేచ్ఛగా వాడతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నానండి. దేవుడిచ్చిన మాటలు దీవించి. మంచిదండి. సిస్టర్ గారు చాలా శ్రేష్టంగా మరి శ్రేష్టమైన విషయాలు స్పష్టంగా చిన్ననాటి నుంచి వారి కుటుంబ విషయాలు మనతో పంచుకున్నారు. అందరిని బట్టి వందనాలు. ఈ సమయంలో డాక్టర్ జాన్ ఎఫ్సన్ గారు దైవజనులు వారు కూడా కొన్ని మాటలు మనకు పంచుకున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సమయం అయిందండి. మొదటగా మమ్మల్ని మన్నించమని మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఈరోజు ఈ విధంగా 33 సంవత్సరాలు వివాహ దినం జరుపుకుంటున్న మరి మా అన్నగారికి వదిన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మా వదిన గారు పదవి విరమణ సందర్భంగా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ కూడిక.
ఇంతవరకు మరి చక్కని మాటలు అందరూ చెప్పారు. మరి మీ అందరికంటే ఎక్కువగా వివాహం కాకముందు నుండి కూడా నేను ఎక్కువ చెప్పగలను, కానీ సమయం లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా నేను చెబుతానండి. అదేంటంటే రిటైర్ అయ్యారు కదా, ఇక నుండి దేవుని సేవ చేయండి అని నేను వచ్చిన తర్వాత అన్నవాళ్ళు సగం మంది అన్నారు, అంతకుముందు కూడానే ఉంటారు. అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. కారణం ఏంటంటే వివాహానికి ముందే మా వదిన గారు MA చదివి జాబ్ కొరకు కనిపెడుతూ ఉన్న ఆవిడ ఒక సేవకుని వివాహం చేసుకోవాలనుకోవడమే గొప్ప సాహసం, అదే గొప్ప సేవకు సమర్పణ, మామూలు విషయం కాదండి. ఒక సేవకుని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చి వారి ఆత్మీయ తండ్రి గారు చాలా పర్టికులర్గా అడిగారు, అమ్మా నువ్వు ఎంత ధైర్యంతో సేవకుని చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు బాగా చదువుకున్నావు, మరి ఆయనకి కష్ట సుఖాలు ఉండొచ్చు అని అడిగితే కూడా లేదు నాకు సేవ అంటే ఇష్టం అని చెప్పి ఆవిడ చేసుకున్నారు. సో ఆవిడ సేవ కొరకు సమర్పించుకొని, అంతేకాదు ఆవిడ ఉద్యోగం చేయడం వల్ల మా అన్నగారికి సేవ కొరకు ఎంతో ఆవిడ సహాయపడ్డారు సేవలు. అది కూడా చాలా గొప్ప ధన్యత ఆయనకు. కనుక కొత్తగా ఆవిడ సేవలోకి రావాల్సింది ఏమి లేదండి. అంతేకాదు మరి అన్నగారు ఎక్కువగా బయటికి సేవకు తిరుగుతూ ఉంటారు, స్త్రీల కూటాలు కానీ ఇంకా సంఘంలో జరుగుతున్న కూడికలు కానీ ఆవిడ ఉద్యోగం చేసుకుని వచ్చి కూడా కనీసం వాక్యమైనా చెప్పి కాసేపు వారితో ఉండి వెళుతూ ఉంటాను. నేను చాలాసార్లు చూశాను, ఆవిడ సేవలోనే ఉన్నారు. ఇందాక పాస్టర్ గారు అన్నారు దెర్ ఈజ్ నో టెన్షన్ ఓన్లీ పెన్షన్ అన్నారు. ఏమండి అది ఆవిడకే, ఇక్కడ నుండి మా అన్నగారికి ఏమండి టెన్షనే, ఎందుకంటే ఆవిడిచ్చిన సహకారం ఇక్కడ నుండి సగం పైన తగ్గిపోతుంది, ఏమండి ఓన్లీ పెన్షన్ వస్తుంది కాబట్టి. ఓకే, మరి దేవుని కృపను బట్టి ఆ విధంగా మరి మా అన్నగారు కానీ మా వదిన గారు కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని కొరకు నిలబడి మరి నడుస్తూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి ఒక 3 వచనాలను నేను చదివించను, జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. హెబ్రీ 4వ అధ్యాయంలో థియోదెవరు కూడా విశ్రాంతిని గూర్చి మాట్లాడుతూ దేవుడు సృష్టిని చేసినప్పుడు సమస్తం నుండి విశ్రమించి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని మాట్లాడుతూ, కానీ నిజమైన విశ్రాంతి రాలేదని క్రింద అంటాడు. అయితే యేసుప్రభు వారు ఏమంటారంటే విశ్రాంతి దినం మీ కొరకే కానీ దేవుడు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35-36లో అంటారు ఆయన. అంటే రిటైర్మెంట్ అంటే కేవలం ఆ ఒక పదవి నుండి ఒక పని నుండి మాత్రమే ఆవిడ బయటకు వచ్చారు, కానీ దేవుని సేవ చేస్తున్న వారు వేదిక మీద కానీ కింద కానీ చాలామంది ఉన్నాం మనం. మనకి రిటైర్మెంట్ ఎప్పుడు ఉండదండి, ఏమండి తుది శ్వాస ప్రభువులో విడిచిపెట్టడమే మన రిటైర్మెంట్ ఈ లోకానికి, అది కూడా. కాబట్టి దేవుడు ఎప్పుడు పని చేస్తూ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కూడా ఎప్పుడు పని చేస్తూ ఉన్నాడు. ప్రకటన 12:10లో చూస్తే రాత్రింబగళ్ళు మన విరోధుల పైన నిందలు మోపడానికి అపవాదులు వేయడానికి సాతాను నిద్రపోవట్లేదట. చిత్రం ఏంటంటే దేవుడు నిద్రపోడు, ఆయన కునుకోడు నిద్రపోడు, సాతాను నిద్రపోడు. మనకు నిద్ర లేకపోతే మన జీవితం ముందుకెళ్ళదు. కానీ మనం మన యొక్క సేవా జీవితంలో కూడా చాలాసార్లు నిద్రపోతూ ఉంటున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలము బైబిల్ పట్టుకుని 10 ఇళ్లకు దర్శించడానికో వాక్యం చెప్పడానికో వెళ్ళడం మాత్రమే సేవ కాదండి. పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, భిన్నంగా మారుతూ ఉన్నాయి. మీ తణుకులోనే గత వారం అంతా 3-4 రోజులు చాలా మీరు ధర్నాలు కూడా చేశారు. నేను సోషల్ మీడియాలో చూసి ప్రార్థన కూడా చేశాను. ఏమండి ఇక్కడే కాదు చాలా భిన్నంగా ఉన్నాయి. మొన్న ఆదివారం మా చర్చి మీద కూడా చాలా భయంకరంగా దాడి జరిగింది, చాలా ఘోరంగా దాడి చేశారు మా చర్చి మీద కూడా, ఎక్కడో కాదు, చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనము విశ్రమించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం ఎదుర్కోబోయే పరిస్థితుల కొరకు సిద్ధపడి మొర్రపెట్టి పోరాడాలని నేను ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతున్నాను. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని నేను నా మాటలు ముగిస్తున్నాను. మంచిదండి, చప్పలు కొడదాం అందరు కూడా. డాక్టర్ జాన్ ఎఫ్సన్ గారు అన్నయ్య గారి గురించి, వదినమ్మ గారి గురించి చాలా డిఫరెంట్గా చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పారు. వందనాలు తెలియపరుస్తున్నాము.
అలాగే మూడవదిగా శ్రీమతి మేరీ స్లెస్సర్ గారు కూడా వచ్చి ప్రభు నామానికి స్తోత్రాలు. మొదటిగా ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ, వచ్చిన మీ అందరికీ కూడా నా తరపున, మా తల్లిదండ్రుల తరపున, కుటుంబం తరపున మీ అందరికీ మా వందనాలు. దైవజనులందరికీ నా వందనాలు. అయితే ఏం చెప్పాలి అందరూ అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దైవజనులు చాలా చక్కగా నా తండ్రి గారి గురించి, అలాగే తల్లి గారి గురించి అనేక విషయాలు వారు మాట్లాడడం జరిగింది. అయితే మాకు మేము నలుగురము, నేను పెద్ద కుమార్తె, నా తర్వాత ముగ్గురు ఉన్నారు, 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. అయితే మేము చూసింది మొదటిగా మా అమ్మగారి గురించి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్ కాబట్టి. ఆవిడ ఎప్పుడూ కూడా బైబిల్ వాక్యంలో రాసిన రీతిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆమె తన కుటుంబానికి వేకువతోనే లేచి తన భోజనం సిద్ధపరుస్తుంది అని చెప్పి. ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు మాకు అంతగా తెలిసేది కాదు, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, నేను తల్లినైన తర్వాత నాకు ఆలోచిస్తే మాకు అర్థమవుతా ఉన్నది ఏంటంటే, ఆడవాళ్ళకి కానీ ఎంత కష్టం, ఎంత నైట్ మా మదర్ మీటింగ్స్ చూసుకోవడం. అంటే మా తల్లిగారు సేవ చేయలేదు, ఇప్పుడు నుండి చేస్తారు అనుకుంటున్నారు. ఇందాక మా బాబాయ్ చెప్పినట్లు ఆవిడ ఎప్పుడు సేవను విడిచిపెట్టలేదు. దేవుని సేవ, ఆవిడ ఉద్యోగంతో పాటు దేవుని సేవ కూడా చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు విడిచిపెట్టలేదండి. సేవ చేసి మీటింగ్స్కి నైట్ టైమ్స్ అటెండ్ అయ్యి కొంచెం లేట్ అవుతుంది, అయినప్పటికీ కూడా నెక్స్ట్ డే లీవ్ పెట్టేయచ్చు కదా అన్న కూడా ఆవిడ ఎప్పుడు అంటే గ్రాంటెడ్గా తీసుకోలేదు ఉద్యోగాన్ని. తను ఎప్పుడు కూడా తన ఉద్యోగాన్ని అలాగే దేవుని సేవని సమానంగా, అంటే రెండు కూడా ఒక బ్యాలెన్స్ చేస్తూ ఆవిడ చేయడం జరిగింది. అలాగే కాకుండా కుటుంబానికి మా 4 పిల్లలు అని చూసుకోవడం అనేది అది చాలా కష్టం. ఆవిడ ఎప్పుడూ కూడా ఇంట్లో వంట చేసి ఉదయకాలంని వేకువతోనే ఆవిడ భోజనం సిద్ధపరిచి తన కుటుంబం కొరకు ఆవిడ ఎప్పుడు మమ్మల్ని ఆకలితో అలమటించకుండా ఆవిడ మమ్మల్ని చూడడం జరిగింది. అలాగే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ కూడా కాబట్టి ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అండ్ మమ్మీ. అయితే మా పేరెంట్స్ ఇద్దరు అనేక మందికి వారు ఆదర్శంగా ఉన్నారు. ఒక వెడ్డింగ్ అంటే ఒక మ్యారేజ్లో ఎలా ఉండాలి, భార్య భర్త మాటకు లోబడాలి అంటే వారిరువురు దేవుణ్ణి వారి లైఫ్లో సెంటర్గా పెట్టి దేవుణ్ణి మధ్యలో పెట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఏ విధంగా అయితే దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారో వారి జీవితంలో, ఆ విధంగా ఎప్పుడు కూడా మా తల్లిగారు విసుక్కోవడం కానీ, మా డాడీని అంటే లేటుగా వస్తున్నారేంటి, అలా వస్తున్నారేంటి, చాలామందిని చూస్తూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటారు పని ఒత్తిడిలో కానివ్వండి. అలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కొంచెం విసుగుదలగా అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కష్టపడదు. కానీ మా మదర్ ఎప్పుడు నోరు తెరిచి విసుక్కోవడం అలా ఎప్పుడు చేయలేదండి. అందుని బట్టి నేను చాలా మా డాడీ వెనకాల మా మమ్మీ ఉన్నట్టే మా మమ్మీ వెనకాల డాడీ కూడా ఉన్నారు. ఇద్దరికిద్దరు ఆవిడ ఉద్యోగం చేస్తుంటే ఆయన సేవ చేస్తూనే ఆవిడకి కూడా సపోర్ట్ చేస్తూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ దేవునిలో ఎదుగుతూ అనేక మందికి ఆదర్శంగా వాళ్ళిద్దరూ జీవిస్తూ అనేక మందిని ఆత్మీయంగా వారు కనుకొని ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు ఉంటూ, మాకేమో శారీరకంగా మాకు తల్లిదండ్రులుగా ఉంటూ దేవుణ్ణి మాకు నేర్పిస్తూ వారు మమ్మల్ని ఎంతగానో చాలా దేవునిలో పెంచారు. దేవుని కొరకు మేము బ్రతకడానికి నేర్పించారు. మేము ఎన్నోసార్లు ఎన్ని కష్టాలు వచ్చినా మాకు వారు ఫ్రెండ్స్గా కూడా ఉంటారండి. మమ్మీ అండ్ డాడీ ఎంత భయమో అంతే మాకు స్నేహితులుగా కూడా వారు సలహాలు ఇచ్చి ఇది కరెక్ట్, అది రాంగ్ అమ్మా అని చెప్పడానికి వారు మాకు ఎప్పుడు వెనకాడలేదు. ఈ విధంగానే ఇంకను సేవలో ఇద్దరు కలిసి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నా ఆశ. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను, నా భార్యను ప్రేమించి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. నా గురించి అనేక మంది నా భార్య గురించి చాలా విషయాలు చెప్పారు. మరి వాటన్నిటికీ మేము తగం. అది మీ ప్రేమ, మీ అభిమానం తప్ప మరొకటి కాదని నేను సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం ఆలస్యమైంది, మన్నించండి. కూటమి అయిపోయిన వెంటనే త్వరగా మీరు కొంచెం ప్రక్కకు జరిగితే ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేస్తారు. గందరగోళం లేకుండా త్వరగా మీరు భోజనాలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రాముఖ్యమైన 2 విషయాలు నేను చెప్తాను. మీకు తెలియని నా భార్యను గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇదే నాకు అద్భుతమైన సమయం, మళ్ళీ నాకు దొరకదు. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దేవుని సేవలోకి వచ్చిందని అనుకుంటారు. నా భార్య బాల్యంలోనే 5వ తరగతి చదివేటప్పుడు తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. ప్రభువు నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్న ఒక వ్యక్తికి సువార్త చెప్పింది. 5వ తరగతి 6వ తరగతి వయసులో సువార్త చెప్పినప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించాడు. బాల్యంలో సండే స్కూల్ వయసులో ప్రభువుని అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత ఆయన తదుపరి కాలంలో దేవుని సేవలోకి వచ్చి గొప్ప దేవుని సేవకుడు అయ్యాడు. అంటే బాల్యము నుండి ఆమె హృదయం లోపల దేవుని వాక్యము కొరకు, దేవుని కొరకు జీవించాలనే తపన ఉండటాన్ని బట్టే వివాహం అయ్యే సమయానికి ఆమె ఎంఏ చదివింది, ఎంఈడి చదివింది. నేను బిఏ బీటీఏ చదివాను అప్పటికి. అయితే విశాలమైన మనసు, దేవుని సేవ చేయాలనే తపన, ఆలోచన కలిగినదై ఆమె దేవుని సేవకుని చేసుకోవాలని ఆశ. చాలామంది గతంలో మనకు మంత్రివర్యులుగా చేసిన ఒక వ్యక్తి కూడా ఆమెకు వివాహం చేసుకుంటానికి సంబంధం వచ్చింది. ఇంజనీర్స్, బ్యాంక్ మేనేజర్స్ చాలామంది వచ్చారు. ఆమె చదువును బట్టి ఒక్కతే కూతురని చాలామంది వచ్చినా ఆమె ఒక పట్టు కూర్చుంది. నేను సేవకుని చేసుకోవాలి, నేను సేవ చేయాలని ఆశ ఉంది, నాకు సేవకుని చేసుకోవాలని ఆమె పట్టుబట్టి ఒక సేవకుడిని వివాహం చేసుకుంటానికి ముందుకు వచ్చింది. పెళ్లి చూపులలో నేను అడిగాను నా భార్యను ఒక మాట. మరి అడగాలి కదా. పెళ్లి చూపులు నా వంక చూడలేదు, నేను ఎలాగుంటానో చూడలేదు, నా ముఖం కూడా చూడలేదు. అటువైపు తిరిగి కూర్చుంది. మా అమ్మగారు అలా ఉన్నారు, వాళ్ళ పాస్టర్ గారు అలా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఆంటీ ప్రక్కనే ఉంది. వాళ్ళందరి సమక్షంలో నేను ప్రశ్న వేశాను. ఏమా, నువ్వు ఒక సేవకుని చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంత ఎక్కువ చదువుకున్నావు, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎందుకు అనుకుంటున్నావు సేవకుని చేసుకోవాలని అడిగాను నేను. అడిగితే ఆ మంది, నేను సేవ చేయాలని ఆశ నాకు ఉందండి, సేవకుని చేసుకుంటే సేవ చేయొచ్చు కదా, అందుకు నేను సేవకుని చేసుకోవాలనుకుంటున్నాను అంది. నేనన్నాను, అమ్మ, నేను ధనవంతుని కాదు, సాగుబడి కలిగినోడిని కాదు, నా బోటి సేవకుని చేసుకుంటే ఒకరోజు ఫీస్టింగు, ఇంకో రోజు ఫాస్టింగ్ ఉంటుంది. కాబట్టి మరి నాలాంటి వాడిని ఎలా చేసుకుందాం అనుకున్నామమ్మా, మరి ఫాస్టింగ్ అందుకు సిద్ధమేనా అని అడిగాను నేను. ఆవిడేముందంటే చాలాసేపటి తర్వాత వెంటనే జవాబులు కాదు, ఆవిడ ఎక్కువ మాట్లాడదు, మిత భాష మృదు భాష. కాబట్టి ఆమె చాలాసేపు అలాగే మౌనంగా ఉండి, నేను దానికి సిద్ధమేనండి, ఫీస్టింగ్ అయినా ఫాస్టింగ్ అయినా నేను సిద్ధమే, సేవకుని చేసుకుంటాకని చెప్పింది. ఆ రోజు ఆమె నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నేను అంతకంటే ఎక్కువ నా వారి గురించి నేనేం చెప్పలేను. మీరు అందరు ఇక్కడ కూర్చుని నన్ను పొగుడుతున్నారు, ఎంత గొప్పవాడు అంత గొప్పవాడని. నేను వాటికి సరిపోను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం దేవుడు నాకు ఇచ్చిన బహుమానం ఆ భార్య వల్ల. యోగ్యులు తన పెనిమిటికి కిరీటం అన్నమాట సరిగ్గా సరిపోద్దండి. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్నమాట నా జీవితంలో ఖచ్చితంగా సరిపోద్ది. ఎంతో సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, యోగ్యమైన వైవాహిక జీవితం దేవుడు నాకు ఆమె ఇచ్చింది. నేను అయోగ్యుడైనా
నేను ఆమెతో ఏ విషయంలో కూడా సరిగ్గా తోగలేకపోయినా ఆమె నన్ను ప్రేమించి నాకు లోబడి నన్ను గౌరవించి నా వెనకాల ఒక బలమైన సపోర్ట్గా ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలిగాను. దేవుని కోసం ఏమైనా చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నేను ఆమె ఆబ్సెన్స్లో చెప్తాను. ఎప్పుడు కూడా నా మాటలు విన్న వాళ్ళందరికీ తెలుసు, నాకు యోగ్యమైన భార్య దొరికింది, నేను అందుకు తగను. ఒక తగని వ్యక్తికి ఒక యోగ్యమైన వ్యక్తిని దేవుడే ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి 33 సంవత్సరాల కాలంలో ఆమె ఎంతో ప్రేమతో, ఎంతో విధేయతతో, ఎంతో వినయంతో నన్ను ఎంతగానో గౌరవించి ప్రేమించి ఈ స్థితిలో నిలవబెట్టింది దేవుని మహాకృప చేత. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆమెకు కృతజ్ఞుడైనాను. మరి నాకు 4 బిడ్డల్ని ఇచ్చింది, యోగ్యమైన బిడ్డల్ని. వారందరిని బట్టి కూడా నేను చాలా దేవుని స్తుతిస్తాను. వీటన్నిటి వెనకాల దేవుని ఆశీర్వాదానికి కారణం నా తల్లిదండ్రుల ప్రార్థన, వారి యొక్క మాదిరి, వారు చేసిన మరి చూపిన దేవుని యందు చూపిన భయభక్తులు తప్ప ఇంకేమీ కాదు. మరి అందును బట్టి సభాముఖంగా నా భార్యకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాను, రిటైర్ అయ్యి 15 రోజులైంది. ఈ 15 రోజులు ఇంకెక్కువ కష్టపడుతుందేమో అని అనుకుంటున్నాను. నేను రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. కూర్చోసారి అంటే అలా చెమటలు పడతా కష్టపడతాను. నేను మొన్న ఎవరితో అన్నాను, నా భార్య స్కూల్కి వెళ్ళినప్పుడే ప్రశాంతంగా ఉండేది, స్కూల్ మానేసిన తర్వాత తెల్లముంది ఏంటారు బాబు అని నేను 2-3 నేను చెప్పాను. నేను ఇంకొకటి, సెలవులన్నీ ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. అంతా మరి కమిటెడ్గా ఆమె జాబ్ చేసింది. సెలవు పెట్టవచ్చు కదా, వర్షం కదా, లేకపోతే ఏదో బాగోలేదు కదా, సెలవు పెట్టండి, నీ బోల్డ్ సెలవులు ఉన్న పెట్టంటే లేదండి పిల్లలండి వెళ్ళిపోవాలి, నేను అంతే, సెలవుల కోసం ఏంటి ఉద్యోగం చేయడం అనేది. సెలవులు ఉపయోగించుకోలేదు, తాను చెప్పకుండా ఏమీ తన జీతం పొందలేదు. నిజానికి చెప్పాలంటే ఆమె అసలైన వయసు ప్రకారం ఇంకొక 2 సంవత్సరాలు ఉంది ఆమెకి సర్వీస్. వాళ్ళు మాస్టర్ చేసిన తప్పు వల్ల ఏమైందంటే ఆమెకి 2 సంవత్సరాల ముందు రిటైర్ అయిపోయింది. మరి అది దేవుని కృపే. మరి ఆమె కొంచెం విశ్రాంతి దొరకటానికి ఈ చివరి మజిలీ చాలా కష్టపడింది. ఆమె రేలంగిలో చేసిన, కండ్రికలో చేసిన, అన్నవరపాడులో చేసిన, మోర్తలో చేసిన కొంత సుఖమే. ఒక అరగంట 40 మినిట్స్ లోపల వెళ్ళొచ్చేసేది. ఈ చివరి మజిలీ 1.5 సంవత్సరాల పాటు హై స్కూల్ టీచర్గా ఆమె చాలా నలిగిపోయింది. దేవుని కృప ఏంటంటే, దేవుని మహాకృప చేత నాకు అన్నీ ఉన్నాయి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు లేనిది ఏమీ లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. కానీ నా భార్యకు దేవుని మహాకృప చేత ఆమె యోగ్యతను బట్టి దేవుడు ఆమెకు బీపీ కానీ షుగర్ కానీ లేకుండా ఆరోగ్యంనిచ్చాడు. ఇలాంటి ఆరోగ్యం ఇంకని ఇచ్చి రాబోయే కాలంలో నాతో పాటు బలంగా తిరుగుతూ అనేక చోట్లకి తిరగాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు మా ఇద్దరి కొరకు మీరు దయచేసి భారం కలిగి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ